ప్రైజ్ ద లార్డ్. రక్షణ టీవీ సమర్పిస్తున్న మరి యొక్క నూతన కార్యక్రమం కనువిప్పు అనే ఈ రెండవ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. విడుదల అనే ఒక మంచి అంశంతో ఈరోజు మీ ముందుకు వస్తూ ఉన్నాం. బైబిల్ వాదం అలాగే మనువాదం అనే ఈ శీర్షిక పైన ఈరోజు కార్యక్రమం ముందు కొనసాగబోతూ ఉంది. మనతో పాటు బ్రదర్ ప్రవీణ్ పగడాల గారు, అలాగే నవీన్ వడ్డే గారు, రవీందర్ గారు, అలాగే సాంబశివరావు గారు కూడా మనకు ఈ కార్యక్రమంలో ఉన్నారు. వారి నలుగురికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. ప్రత్యేకంగా చాలా కాలంగా ప్రవీణ్ పగడాల గారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ వస్తూ ఉన్నారు. గత 5 నెలల తర్వాత నేను మళ్ళీ ఈ కార్యక్రమంలో కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా అటువైపు ప్రవీణ్ గారిని చూడడం ఇంకా సంతోషంగా ఉంది. చాలా సంతోషం. మీ అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే వీక్షకులకు కూడా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకోకముందు దైవజనులు బ్రదర్ రవీందర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. రవీందర్ గారు. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నాయనా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, మరి మా దేశానికి స్వాతంత్రం ఇచ్చినారు తండ్రి. మరి అనేకుల త్యాగ ఫలితంగా మాకు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. 75 సంవత్సరాలు ముగించుకున్న తర్వాత కూడా ఇంకా మరి స్వాతంత్ర్యం విషయంలో అనేకులు దాన్ని మరి సంపూర్ణంగా పొందనటువంటి స్థితిలో ఉంటుండగా అయ్యా, మా దేశాన్ని కనికరించి కృపచూపి అయ్యా, మరి అందరూ కూడా రాజ్యాంగపు హక్కులను అనుభవించేటువంటి భాగ్యాన్ని దయచేయమని, మా ఈ కార్యక్రమాన్ని దీవించమని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. రైట్. నిన్న కూడా మనం ఒక కార్యక్రమం ప్రవీణ్ పాడాల గారు అలాగే కత్తి పద్మారావు గారు చేసిన కార్యక్రమం చూసాం. చాలా విషయాలు కూడా మేము ఆ కార్యక్రమం ద్వారా నేర్చుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ప్రవీణ్ పగడాల గారు ఇక్కడ కూర్చొని అడుగుతున్న ప్రశ్నలు చాలామందికి మేలు జరిగిస్తూ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. వ్యక్తిగతంగా నేను కూడా మేలు పొందుకుంటూ ఉన్నాను. అందరూ వేరు సంస్థలలో పనిచేసుకుంటూ ప్రత్యేకంగా వారి సమయాన్ని తీసుకొని రక్షణ టీవీతో పాటు కలిసి ఈ కార్యక్రమాల్ని వ్యక్తిగతంగా నేను కూడా వేరే పని చేసుకొని వచ్చిన డబ్బుతో మేము ఈ కార్యక్రమాలు నడిపిస్తున్నాం. అలాగే వారు కూడా వారి వ్యక్తిగత కార్యక్రమాలు వారు పని చేసుకొని వారికి వచ్చిన డబ్బుతో వారు పరిచర్య చేస్తూ పుస్తకాలు ముద్రిస్తూ మరి అనేకులను ఆధ్యాత్మికంగా అలాగే ఈ ఉద్యమ బాటలో మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళాలనే ఇష్టంతో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వీరందరి గురించి కూడా మీరు ప్రార్థన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ముందుగా ఈ కార్యక్రమంలో మరి బైబిల్ వాదం వర్సెస్ మనువాదం అనే కార్యక్రమం ఈరోజు కొంచెం గట్టిగా ఉంటుంది. కాబట్టి మీరు మీ సన్నిహితులకు స్నేహితులకు రక్షణ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో, అలాగే ఎల్జీ టీవీ, సోనీ టీవీ, ఏ టీవీలోనైనా దానికి ఒక యాప్ స్టోర్ ఉంటుంది. ఆ యాప్ స్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంది. కాబట్టి మీరు నేరుగా స్మార్ట్ టీవీలో యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అలాగే ఆండ్రాయిడ్ మొబైల్లో అలాగే యాపిల్ మొబైల్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. యూట్యూబ్లో వీక్షించే వాళ్ళు మీకు తెలియజేస్తున్నాం, కొన్ని రోజుల వరకే మీకు యూట్యూబ్లో రక్షణ టీవీ వస్తుంది. దాని తర్వాత కేవలం ఒక అడ్వర్టైజ్మెంట్ క్లిప్ తర్వాత ఇంకా ఏమీ రాదు. నేరుగా మిమ్మల్ని అక్కడ క్లిక్ చేస్తే మిమ్మల్ని మా ఓటీటీ ప్లాట్ఫామ్కి తీసుకుని వెళ్తుంది. కాబట్టి తప్పకుండా మా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉన్న యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఇక కార్యక్రమంలోకి వెళ్దాం. ఈ స్వాతంత్ర దినోత్సవం మరి విడుదల అనే ఈ యొక్క అంశాన్ని తీసుకొని దాని కింద బైబిల్ వాదము మనువాదం అనే ఈ యొక్క శీర్షికను మనం ముందు కొనసాగించబోతున్నాం. కాబట్టి ఈరోజు ముందుగా నేను అడుగుతున్న ప్రశ్న, భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ అలాగే మనువాదుల పాత్ర ఏంటి? నేరుగా మీ క్వశ్చన్ అండి. రైట్. యా, భారతదేశ స్వాతంత్ర పోరాటం గురించి మాట్లాడుకోవటానికి మనకు చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వేల పుస్తకాలు. గాంధీ గారు చేసినటువంటి పోరాటం,
ఆయన పోరాటం చేయటానికి వెనక నిలబడినటువంటి క్రైస్తవులు, ఆ తర్వాత అంబేద్కర్ గారు చేసినటువంటి పోరాటం, అంబేద్కర్ గారి వెనక నిలబడినటువంటి క్రైస్తవులు, అలాగే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే బాలగంగాధర్ తిలక్ గారు, ఇలా చూసుకుంటూ పోతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో భాగమైనటువంటి అనేకులు ఏ విధంగా ఈ భారతదేశంలో వారి ఆలోచన మేరకు ఏదైతే స్వాతంత్రం అని అనుకున్నారో వాళ్ళు దానికోసం పోరాడుతూ వచ్చారు. కానీ మనం క్లియర్ కట్గా చూసేది ఏంటి అంటే ఈరోజు మన భారతదేశాన్ని ఏలుతూ ఉన్నటువంటి ఈ మనువాదాన్ని ఎత్తుకొని తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వగైరా పేర్లతో అంతా ఒకే భావజాలం కలిగి వేరు ఏమంటారు ఆర్గనైజేషన్స్ పేరు కింద ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వీళ్ళెవరూ కూడా అనేకమైన కరెక్ట్ వీళ్ళెవరూ కూడా భారతదేశ స్వాతంత్ర పోరాటంలో వీళ్ళు ఏనాడు పాల్గొనలేదు. నంబర్ 1. కేవలం పాల్గొనలేదు అని అంటే సరిపోదు. వీళ్ళు భారతదేశ స్వాతంత్రంలో పాల్గొనే వారిని వ్యతిరేకించారు. మొదటి విషయం పాల్గొనలేదు, రెండో విషయం వ్యతిరేకించారు, మూడో విషయం కేవలం వ్యతిరేకించి ఆగిపోయారా? కాదు. ఎవరైతే ఇక్కడ ఈ దేశం పైన రాజ్యం చేస్తూ ఉన్నారో, అప్పటికే 200 సంవత్సరాలు దాదాపు అయిపోతూ ఉన్నాయో, వారికి సైన్యాన్ని కూడబెట్టడం కోసం వీళ్ళు పనిచేశారు. ఎవరు అనంటే ఈ ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళు. ఇదంతా కూడా వెల్ డాక్యుమెంటెడ్. ఇదేదో సొంతంగా దాన్ని ఏమంటారు మనసుకు వచ్చింది చెప్పటం కాదు, కక్షపూరితంగా మీరు చెప్తున్నారేమో. అంటే వాళ్ళ పుస్తకాలు ఉన్నాయి కదా, వాళ్ళ పుస్తకాలు ఉన్నాయి. వాళ్ళ పుస్తకాల మీద వాళ్ళ పుస్తకాల్లో వాళ్ళ గురించి తప్పుగా ఎట్లా రాస్తారు? వాళ్ళ తప్పు అనుకోలేదు, వాళ్ళు దాన్ని గర్వంగా భావించారు. ఉదాహరణకు ఈ రోజుకు కూడా అఖిల భారతీయ హిందూ మహాసభ అని దీనైతే పిలుస్తారు. హిందూ మహాసభ వాళ్ళు ఈ రోజుకు కూడా గాంధీ గారిని ప్రతి ఆయన చనిపోయిన దినాన కాలుస్తారు, ప్రతి ఆయన చనిపోయిన దినాన పేలుస్తారు తుపాకులు పెట్టి. ఎందుకు పేలుస్తారు? ఎందుకంటే దాన్ని వారు గర్వంగా భావిస్తారు. ఎందుకు గర్వంగా భావిస్తారు? సావర్కర్ గారి ఫ్రెండ్ అయినటువంటి గోడ్సే గారే కదా చంపింది. సావర్కర్ గారు, గోడ్సే గారు కలిసి చేసినటువంటి ఈ సావర్కర్ గారిని ఆ తర్వాత ఇందులో ఏ పాత్ర లేదు అని చెప్పారనుకోండి, కానీ వారిద్దరి ఫ్రెండ్షిప్ను కాదని అనగలమా? వారిద్దరు కలిసి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు వాళ్ళు అటాచ్ అయ్యున్న విషయాన్ని మనం కాదనగలమా? అది హిస్టరీ కాదా? ఇలా చూసుకుంటూ పోతే ఏ విషయంలో కూడా వాళ్ళు ఏనాడు కూడా భారతీయ సమాజానికి స్వాతంత్రం వైపుకు మాట్లాడిన వాళ్ళు కాదు. వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక ధ్యాస ఏంటి అని అంటే ఈ దేశాన్ని 2 ముక్కలు చేయాలి. ముస్లింలు మీరు మాట్లాడుతూ అఖండ భారతం గురించి మాట్లాడే వాళ్ళు ఏకంగా దీన్ని 2 ముక్కలు ఎందుకు చేయాలనుకుంటున్నారు? అఖండ భారతం గురించి మాట్లాడే వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. నిజానికి ఆ రోజు కూడా అఖండ భారతం అన్న పేరు పెట్టుకున్నారు. కానీ వాళ్ళకి అర్థం కానటువంటి విషయం నా అభిప్రాయంలో ఏంటి అంటే దేశం అంటే మనుషులు, మట్టి కాదు. అది గురజాడ గారు చెప్పినట్లుగా, గురజాడ గారు చెప్పింది ఆయన సొంత ఆలోచన అయి ఉండొచ్చు, కానీ ఈ మాటను ఇంగ్లీష్లో అలాగే వేరు భాషల్లో వేరు కవులు వేరు పద్ధతుల్లో చెప్తూ వచ్చారు. అంబేద్కర్ గారు చాలా సంవత్సరాలు చెప్పారు. సో బేసిక్గా ఉన్నటువంటి వ్యక్తులను, ప్రజలను విడదీయటం అనేటటువంటి పని చేశారు. దాన్ని దేశాన్ని విడదీయటం మనకి ఇంకేమనాలి? ఆ మాటలో చెప్తున్నాను నేను. ఉదాహరణకు వీళ్ళు నమ్మేటటువంటి ఈ హిందుత్వ అనే భావజాలం ఏదైతే ఉందో, ఈ హిందుత్వ అనే భావజాలానికి 4 కాళ్ళు ఉన్నాయి. ధర్మము 4 పాదాల మీద నడవటం అని అంటారు కదా. ఏంటా 4 పాదాలు అని అంటే ఈ 4 వర్ణాలు ఉన్నటువంటి సమాజం అని అర్థం. ఈ 4 వర్ణాలు ఉన్నటువంటి సమాజము ఎప్పుడైతే క్షీణించబడుతుందో అప్పుడు హిందుత్వ అన్నటువంటి కాన్సెప్ట్ క్షీణించబడుతుంది అని వాళ్ళు నమ్మారు. ఇది నేను చెప్తున్నది కాదు, సావర్కర్ గారు స్వయంగా చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో ఒకానొకసారి దాన్ని ఏమంటారు మరాఠా అనేటటువంటి పత్రికలో ఒకానొకసారి రాముడు దాన్ని ఏమంటారు అశ్వమేధ యాగం చేసిన తర్వాత అశ్వం వెనక్కి వచ్చిన తర్వాత రాముడు నిజమైనటువంటి ఆర్యర్ల రక్తం కలిగిన వాడు, ట్రూ బ్లడ్ ఆఫ్ ఆర్యన్స్ అని పిలిచాడు. నిజమైన ఆర్య రక్తం కలిగినటువంటి
రాముడు సదర్న్ పార్ట్ ద్రవిడుల నుంచి వచ్చినటువంటి హనుమ మరియు సుగ్రీవ మరియు విభీషణుల్ని ఆలింగనం చేసుకున్నాడు, అప్పుడు నిజమైన భారతం మొదలైంది అని రాశాడు. ఇది నేను సొంతంగా చెప్పట్లేదు, ఆయన పుస్తకం వాళ్ళ రచనల్లో నుంచే చెప్తున్నాను. సో అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటి, ఆర్యద్రవిడ అన్నటువంటి వేరు వేరు ప్రజలు ఏకమైనప్పుడు ఒక దేశమైంది అన్నదే కదా వాళ్ళ ఉద్దేశం. అంటే ఆయన ఒప్పుకుంటున్నాడు కదా ఆర్యులు అనే వాళ్ళు బయట నుంచి వచ్చారని, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కలుపుకున్నారని. అలా ఇలా ఇంకా దాని అనాలిసిస్లోకి వెళ్తే ఇంకా చాలా ఉంటుందిలేండి. కానీ చెప్తున్నప్పుడు కొంచెం ఘాటుగా చెప్తున్నట్లు అనిపిస్తా ఉంది, మరి చూస్తున్న వాళ్ళకి కొంత మింగుడు పడదేమో. లేదు, వాళ్ళు రాసుకున్నదే, నేను జస్ట్ చదువు వాళ్ళు రాసుకున్నటువంటి పుస్తకంలో నుంచి చెప్పే విషయమే. సో ఆ భావజాలము ఆఫ్ఘనిస్తాన్ మన ప్రాంతం విడిపోయింది. ఎందుకు విడిపోయింది? ఈ భావజాలం కారణంగా. పంజాబ్, సింధు మన ప్రాంతాలు ఎందుకు విడిపోయింది, పాకిస్తాన్గా ఎందుకు మారింది? ఈ భావజాలమే. ఆ వైపు వంగదేశంలో సగభాగం ఇప్పుడు బంగ్లాదేశ్ అని పిలుస్తున్నాం, ఎందుకు విడిపోయింది? ఈ భావజాలమే. ఇది కూడా నేను చెప్తున్నది కాదు, సావర్కర్ గారే స్వయంగా ఈ దేశంలో వీఆర్ లివింగ్ యాజ్ టూ డిఫరెంట్ నేషన్స్ అని ఆయనే చెప్పాడు. వి అండ్ అవర్ నేషన్హుడ్ అనే పుస్తకంలో హెడ్గేవర్ గారు కూడా, హెడ్గేవర్ గారు అలాగే సావర్కర్ గారు వీళ్ళ భావజాలం అంతా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకు. గోల్వాల్కర్ గారు. సో బేసిక్గా ఈ భావజాలం ఏంటి, మనువాదం అనే భావజాలమే ఈ భారతదేశము అఖండ భారతదేశంగా ఉండకుండా పోవడానికి కారణం. మన దగ్గర నుంచే మ్యాన్మార్ విడిపోయింది, మన దగ్గర నుంచే ఈరోజు టిబెటన్లు శరణు చూస్తున్నారు, కానీ ఒకప్పుడు మనం వాళ్ళు కాదని చెప్పాం. మన దగ్గర నుంచే ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని మనం తులనాడుతూ వచ్చాం, దాన్ని ఏమంటారు కర్కాటకులు అని పిలిచాం. మన దగ్గర నుంచే శ్రీలంకను పోగొట్టుకున్నాం, మన దగ్గర నుంచే దాన్ని ఏమంటారు ఆఫ్ఘనిస్తాన్ పైన గాంధార దేశంగా పిలిచినట్టు దాన్ని పోగొట్టుకున్నాం, మన దగ్గర నుంచే గిల్గిట్ను పోగొట్టుకున్నాం. ఇదంతా పోగొట్టుకోవడానికి గల కారణం వీళ్ళ ఉద్దేశంలో ఏంటి అని అంటే, ఈ ప్రజలు ఈ ధర్మము 4 పాదాలు అని చెప్పేటటువంటి ఈ మనువాదంలో ఉండకుండా వేరు వేరు భావజాలాలకు వెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళు మా వాళ్ళు కాదు, వీళ్ళని ధర్మేయండి అనేటటువంటి ఆలోచన. అదే ఈ రోజు కూడా అదే ఉంది. రైట్, మీరు చెప్తున్న ఆ మాట వాస్తవంగానే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనువాదులు, హిందుత్వవాదులు బ్రిటిష్ వారితో పోరాడడానికి మీ శక్తిని వృధా చేసుకోకండి, ముస్లింలు, క్రైస్తవులు మరియు కమ్యూనిస్టులు మన అంతర్గత శత్రువులు, వారితో మనం పోరాడాలి కాబట్టి మీ శక్తిని ఆదా చేసుకోండి అని మాధవ్ సతశివ్ గోవాల్కర్ గారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎంతవరకు నిజమండి? వాస్తవం అండి. ఇప్పుడు వీరి భావజాలం అర్థం కావాలంటే ముందు వారి గ్రంథాలు చదవాలి మనం. వారి గ్రంథాలు ఇప్పుడు నూతనంగా ప్రింట్ అయ్యే ఎడిషన్స్ కాదు, వాళ్ళు సజీవంగా ఉండి వాళ్ళ కాలంలో ప్రింట్ అయినప్పుడు గ్రంథాలు, ఆ పాత ఎడిషన్స్ చదివితే వాళ్ళ యొక్క భావజాలం బయటపడుతుంది. ఇప్పుడు గోల్వాల్కర్ గారు మీరు చెప్తుంది వి అవర్ నేషన్హుడ్, అందులో చాలా స్పష్టంగా క్రైస్తవులు, ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులు, వాళ్ళు భారతదేశంలో ప్రథమ పౌరులుగా ఉండడానికి శత్రువులు అని చెప్పి మాట, అంతర్గత శత్రువులు అని చెప్తూ మీరు చెప్పిన మాటకి ఇంకా యాడ్ చేస్తున్నారు, అతని ఒక ఆలోచన యాడ్ చేస్తున్నాను. వాళ్ళు ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండటానికి అర్హులు. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే మతాన్ని దేశంగా ప్రొజెక్ట్ చేశారు. భారతదేశ స్వాతంత్రం కోసం ఎప్పుడు వీళ్ళు పాటుపడలేదు. అఖండ భారతదేశం అయితే ఏదైతే చెప్తున్నామో అది జంబూ ద్వీపం. అది ఎప్పుడు అఖండ భారతదేశం అంటే అశోకుడి పరిపాలన భారతదేశం అఖండ భారతదేశము. అశోకుడు తన శిలాశాసనాల్లో జంబూ ద్వీపంగా పిలుచుకున్నాడు. జంబూ ద్వీపం అని వీళ్ళు పురాణాలు ఏదో కట్టుకథలు రాసేశారు, కానీ అశోకుడు చెప్పిన జంబూ ద్వీపం ఏంటంటే ఇటు కిందికి వెళ్తే శ్రీలంక బార్డరు, ఇటు సైడ్ వెళ్తే బర్మా బార్డరు, ఇటు వెళ్తే టిబెట్ బార్డరు, ఇటు వెళ్తే ఇరాన్ బార్డరు. ఇది ఆయన పిలుచుకున్న జంబూ ద్వీపం. ఇది అఖండ భారతము. ఈ అఖండ భారతాన్ని మతం ప్రాతిపదికన విడగొట్టి తమ యొక్క ఉనికిని చాటుకోవటానికి, తమ యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోవటానికి ముస్లిం లీగ్తో కలిసి పనిచేసింది కూడా సావర్కరే. సావర్కరు జిన్నా యొక్క ఆలోచన టూ నేషన్ థియరీ. నిజంగా అఖండ భారతదేశాన్ని ఎవరైనా కోరుకున్నారంటే అది అంబేద్కర్ గారు అఖండ భారతదేశాన్ని కోరుకుంది, ఆశించింది కూడా. అంబేద్కర్ గారు స్పష్టంగా భారతదేశం నుంచి పాకిస్తాన్ విడగొట్టొద్దు అని కాంక్షించిన వ్యక్తి. మిగిలిన వాళ్ళంతా కూడా ముస్లింలు ఉంటే వాళ్ళు ఆల్రెడీ 1000 సంవత్సరాలు పరిపాలన ఉన్నారు, అంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు. ముస్లింల అధికారంలో ఉన్నప్పుడు ఈ మనువాదులంతా వాళ్ళకి తొత్తులుగా ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే కానీ
మనం అధికారంలోకి రాలేము, మనం సొంతంగా పరిపాలించుకోలేము అన్న ఆలోచనతో టూ నేషన్ థియరీని పెంచి పోషించి అటు జిన్నాను అటు సైడు పాకిస్తాన్ కోసము, ఇటు బ్రిటిష్ ప్రభుత్వాన్ని వీళ్ళు భారతదేశం నుంచి పాకిస్తాన్ విడగొట్టమని బ్రిటిష్ ప్రభుత్వంతో మంతనాలు జరుపుతూ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఏకంగా ముస్లిం లీగ్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. క్విట్ ఇండియా మూవ్మెంట్కి వ్యతిరేకంగా పనిచేసింది కూడా వీళ్ళే. ఓకే. సో వీళ్ళు ఏంటంటే అప్పుడు ఆ కాలంలో వాళ్ళు చేసినన్ని దాచిపెట్టుకోవటానికి, అవి మరుగునపరచడానికి కొత్తగా ఏంటంటే కమ్యూనల్ ఒక స్టాండ్ తీసుకొని మతాన్ని దేశంగా చూపిస్తూ ఈ మతంలో ఉన్న వారే ఈ దేశస్తులు, వీళ్ళకే దేశభక్తి ఉంటుంది, క్రైస్తవులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదు, క్రైస్తవులు బ్రిటిష్ వారికి తొత్తులుగా మారారని చెప్పేసి ప్రచారం చేస్తూ వీళ్ళు చేసినవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ప్రజల్లో క్రైస్తవుల పట్ల ద్వేషాన్ని కలిగిస్తూ వీళ్ళు దేశ వ్యతిరేకులు అన్న ముద్ర వేస్తూ ఇప్పుడు కూడా దాన్నే బేస్ చేసుకుని వాళ్ళ రాజకీయం నడుస్తుంది. భారతదేశం విడిపోవటానికి ఇన్ని ముక్కలు అవటానికి కారణం వీళ్ళే. ఓకే. సుభాష్ చంద్రబోస్ గారు భారతదేశ ఆర్మీ కోసం రిక్రూట్మెంట్ చేస్తుంటే సావర్కర్ గారు ఇంగ్లీష్ ప్రభుత్వానికి ఆర్మీని రిక్రూట్ చేశారు. ఇప్పుడు ఎవరు మరి దేశం కోసం పోరాటం చేసింది? ఎవరు దేశభక్తులు? ఇప్పుడు సావర్కర్ గారిని వీర్ సావర్కర్ అని చెప్పి పిలుస్తారు. ఈ వీర్ అన్న టైటిల్ ఎవరిచ్చారు సావర్కర్కి? ఆయన తాను సొంతంగా రాసుకున్న బయోగ్రఫీలో ఆయన ఇచ్చుకున్న టైటిల్ అది. ఓకే. ఎవరు కూడా అతనికి వీరని ఎవరు ఇవ్వలేదు. ఆయన సొంతంగా పెన్నెంతో ఒక బయోగ్రఫీ రాసి తనను తాను వీరుగా ప్రకటించుకొని తనను తాను స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా ప్రొజెక్ట్ చేస్తున్నాడు. సొంతంగా రాసుకుంది చరిత్ర కాదు. తర్వాతి కాలంలో ఆ బుక్ ఆయనే రాసుకుని వచ్చింది. అది వాస్తవాలు కాదని సావర్కర్ అండమాన్ జైల్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు క్షమాభిక్ష వేడుకున్నాడు, ఎలా వేడుకున్నాడు, ఉత్తరాన్ని బయటపడ్డాయి. అది బయట పెట్టింది కూడా ఎవరో కాదు, వాళ్ళు చెప్తున్న రమేష్ చంద్ర ముజుందార్ హిస్టోరియన్ అండమాన్ ఆర్కైవ్స్ లోంచి అన్ని బయట పెట్టి సావర్కరు భిక్ష అడిగాడు, వారికి తొత్తుగా ఉండి వారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తాని వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని జైలు నుంచి బయటకు వచ్చాడని చెప్పేసి ఆయన నిరూపించాడు. ఓకే. ఇది చరిత్ర. సో మీరు ఇంత చరిత్రని ఏకంగా గట్టిగా చెప్పగలుగుతున్నారు. ఇప్పుడు మీడియా అలాగే రకరకాల మాధ్యమాల ద్వారా ఎవరైతే ఈ హిందుత్వ వ్యతిరేక పదాలు లేకపోతే పదజాలాలు లేకపోతే సాహిత్యం వాడుతున్నారో వాళ్ళందరిపైన ఉక్కుపాదం మోపుతూ ఉంటే మీరు ఇంత ధైర్యంగా ఈ రకంగా మీరు చెప్పడానికి మీ ధైర్యం ఏంటి? వారి గ్రంథాలే. ఇప్పుడు నేను మాట్లాడుతుందంటే వాళ్ళ పుస్తకాలు ఉంది. ఆర్సి ముజుందార్ అడుగుతా ఉన్నాను, అలాగే సాంబశివరావు గారిని కూడా అడుగుతున్నాను. ఆర్సి ముజుందార్ బ్రతకాలని ఆశ లేదా? ఆర్సి ముజుందార్ లెఫ్ట్ హిస్టోరియన్ కాదు, ఆయన రైటిస్ట్ హిస్టోరియన్. రైట్. అంటే సత్యం చెప్పటంలో వెనకడి ఎందుకేమంటే వాళ్ళ గ్రంథాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి. ఆ కాలంలో 1925 నుంచి ఆర్ఎస్ఎస్ ముద్రించిన ఆర్గనైజర్ ద్వారా, వారిది ఒక పత్రిక ఉంది ఆర్గనైజర్ అని, దాని ద్వారా వచ్చిన సాహిత్యం అంతా మన దగ్గర లభ్యంలో ఉంది. ఓకే. సో ఆ సాహిత్యాన్ని డీకోడ్ చేస్తూ హెగ్డేవార్ గారు స్వాతంత్ర పోరాటంలో ఎందుకు పాల్గొనలేదు, గోల్వాల్కర్ గారు పాల్గొనే వాళ్ళని ఎందుకు ఆపాడు, పాల్గొనే వాళ్ళని ఎందుకు ఒక స్టోరీ చెప్తానండి మీరు. హెగ్డేవార్ దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు, వచ్చి అయ్యా నేను ఈ సత్యాగ్రహంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాను, నేను జైలుకి వెళ్తానికి సిద్ధపడ్డాను, నా కుటుంబానికి అవసరమగు 2 సంవత్సరాలకి సరిపోను అంత సమకూర్చి వచ్చాను అని చెప్పినప్పుడు ఏమంటారు తెలుసా? అక్కడికి ఎందుకు పోతున్నావు? సంఘు కోసం పనిచేయు, సంఘుని బలోపేతం చేయు, మనము బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడొద్దు, మనం సంఘుని బలోపేతం చేసుకుందాము, మన శత్రువులు ముస్లిమ్స్. ఒకవేళ బ్రిటిష్ ప్రభుత్వం వెళ్ళిపోయినా ఆ స్థానంలోకి మనం వెళ్తాం, అందుకే మనల్ని మనం బలోపేతం చేసుకుందాం. మీరు బ్రిటిష్ ప్రభుత్వం వెళ్ళిపోయినా కూడా చూడండి, మీరు జ్యుడిషియరీ సిస్టమ్ తీసుకోండి, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ తీసుకోండి, ఇండియన్ పోలీస్ వ్యవస్థను తీసుకోండి, ఎవరున్నారు అక్కడ అధికారంలో, ఎవరు పై పొజిషన్స్ అన్ని ఆక్రమించుకున్నారు, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇంకొక విషయం, ఆగస్ట్ 15, 1947 ఇండిపెండెన్స్ డే అని ప్రకటించారు. యాక్చువల్గా మనము 1947 ఇండిపెండెన్స్ యాక్ట్ చదివితే ఆ రోజు కాదు మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. మనకి ఇండిపెండెన్స్ వచ్చింది 26 జనవరి 1950 అంబేద్కర్ గారు ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ప్రవేశపెట్టి మన దేశాన్ని రిపబ్లిక్గా ప్రకటించారో అప్పుడు మనకు స్వతంత్రం వచ్చింది. ఏ విధంగా అంటే 1947లో మన దేశాన్ని ఒక డొమినియన్గా చేశారు, ఒక నూతన డొమినియన్ క్రియేట్ చేసి, పాకిస్తాన్ ఒక నూతన డొమినియన్ క్రియేట్ చేసి, అక్కడ జిన్నా గారు ఇక్కడ నెహ్రూ గారు వీళ్ళిద్దరికి పైన గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బ్యాటన్, ఈయన పైన కింగ్ జార్జ్ 6 అధికారి. దేశానికి స్వాతంత్రం కాదు అది, దేశ ప్రజలకు స్వాతంత్రం కాదు అది, కానీ మనం సెలబ్రేట్ చేస్తున్నాం ఇండిపెండెన్స్ డేగా.
నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే 26 జనవరి 1950 ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ని మనం ప్రవేశపెట్టి దేశానికి రిపబ్లిక్గా ప్రకటించుకున్నామో అప్పుడు నిజమైన స్వాతంత్రము దేశానికి వచ్చింది, ప్రజలకు వచ్చింది. ప్రజలకు ఏ విధంగా వచ్చిందంటే ఈక్వాలిటీ వచ్చింది ప్రజలకి. రైట్. ప్రజలకు స్వాతంత్రం వచ్చిందా రాలేదా అనేది తప్పకుండా చర్చ చేయాలి, అది చాలా అవసరం. అయితే దానికంటే ముందు సాంబశివరావు గారికి ఈ ప్రశ్న. బ్రదర్ నమస్కారం అండి. ప్రైజ్ ద లార్డ్. ఓకే. ఈ మధ్యకాలంలో సెక్యులర్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి నమస్కారం అనేది సంస్కారవంతంగా పెడుతూ ఉన్నాం, అందుకనే పెట్టాను, ఏమనుకోవద్దు. ఆర్ఎస్ఎస్ ఏదైతే యాంటిసిపేట్ చేసిందో ముందుగా అది ఈ 100 సంవత్సరాల్లో సాధించింది అని అనుకోవచ్చా? ఈ 100 సంవత్సరాల్లో అది పరిపాలన చేస్తుంది కాబట్టి అది ఏదైతే అప్పుడు అనుకున్నారో గోల్వాల్కర్ కానీ వాళ్ళ రచయితలు ఏదైతే అనుకున్నారో అది సాధించి పెట్టిండ్రు, 100 సంవత్సరాలు సాధించింది వచ్చేసింది అని అనుకోవచ్చా? ఇక్కడ వాళ్ళు అనుకున్నది 100% రాలేదని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే అంబేద్కర్ గారు అడ్డుపడ్డాడు. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి ఎట్లా చెప్తారండి? హిందుత్వ ఆర్ఎస్ఎస్ ఈరోజు మీద ఉండి కింద ప్రభుత్వాన్ని నడిపిస్తుంది అని ప్రపంచమంతా చెప్తున్నారు కదా, మీరు కాదని ఎట్లా చెప్తారు? అంటే 100% అయితే కాదనుకుంటున్నాను. 100% కాదు. ఓకే. 100% కాదు, కొంతవరకు మాత్రం వాళ్ళ ఆధిపత్యం అనేది కొనసాగుతా ఉంది, అది వాస్తవమే. ఓకే. అంబేద్కర్ గారు కనుక భారత రాజ్యాంగాన్ని రాసి ఇవ్వకపోయినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క మతానికి సంబంధించిన ధర్మశాస్త్రాలని రాజ్యాంగంగా పెట్టేవాళ్ళు. మనుస్మృతి కావచ్చు, లేదంటే పరాశర స్మృతి, ఇలాంటి వాటిల్లో ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నట్టు 100% సాధించేవాళ్ళు. కానీ అంబేద్కర్ గారి వల్ల వాళ్ళు అనుకున్న దానికి కొంత బ్రేక్ పడిందని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్. అయితే ఈ మనువాదులు ఈరోజు అంటే అంచెలంచెలుగా వాళ్ళు వేస్తున్న అడుగులు ఎటువైపు దారి తీస్తున్నాయి అని అనుకుంటున్నారు? ఖచ్చితంగా చట్టాలను రద్దు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు నచ్చిన ఒక అంటే హిస్టరీ ఉన్న ఎంతో పెద్ద పురావస్తు శాఖ కూడా ఇది పలానా శాఖకు చెందింది అని చెప్పినా కూడా అది కాదు, ఇది పలానా అని చరిత్ర ఏమారుస్తూ ఈరోజు మనకు కొత్త చరిత్ర సృష్టించి ముందుకు తీసుకొని వస్తూ ఉంటే దీని అంతటిని బట్టి ఏమనిపిస్తూ ఉంది? వీళ్ళు ఖచ్చితంగా చరిత్రని ఉన్నది ఒకటైతే వాళ్ళు ఇంకొక రకంగా దాన్ని మార్చి చెప్పడంలో సిద్ధహస్తులు వీళ్ళు. ఓకే. ఉదాహరణకు చూస్తే ఈ సతీ సాగమనం, బాల్య వివాహాలు ఇలాంటివన్నీ కూడా వీళ్ళ యొక్క మత గ్రంథాల నుంచి సమాజంలోకి వచ్చినటువంటి ఘోరమైనటువంటి మూఢాచారాలు, దుర్మార్గ పనులు ఇవన్నీ కూడా. కానీ వీళ్ళు ఎలా మలిచారంటే దాన్ని చరిత్రని వక్రీకరించి వాళ్ళ యొక్క గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలను దాచిపెట్టి కేవలం విదేశీయులు మన దేశానికి రావటం వలన మాత్రమే ఇవన్నీ వచ్చినాయి తప్ప సమాజంలో వీటికి మా యొక్క మతానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి నిస్సిగ్గుగా బొంకుతా ఉన్నారు. వీళ్ళు చరిత్రను కూడా మార్చి రాశారు ఆ విధంగా. వీళ్ళు రాసినటువంటి కొన్ని పుస్తకాల్లో ఆ విధంగానే చరిత్రను వక్రీకరించారు. అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళ పక్షంగా పనిచేస్తున్నటువంటి కొన్ని మీడియా ఛానల్స్ కూడా ఇదే విధంగా ప్రచారం చేస్తున్నాయి, చరిత్రను వక్రీకరించి ప్రచారం చేస్తా ఉన్నాయి. ఇది చాలా విచారకరం. దీనివల్ల ఏమవుతుందంటే ఇటు పూర్తిగా వీళ్ళు చేసినటువంటి తప్పులన్నింటిని కూడా, వీళ్ళు చేసినటువంటి దుర్మార్గ పనులన్నింటిని కూడా తీసుకెళ్లి అంటే చరిత్రలో వీటిని తీసుకెళ్లి వేరే వాళ్ళు విదేశీయులను ఎత్తినేసేటటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తా ఉన్నారు. సో ముఖ్యంగా ఆ కారణం చేత వీళ్ళు చరిత్రను వక్రీకరించడం అనేది చేస్తా ఉన్నారు. దీనివల్ల చరిత్రను వక్రీకరించే దిశలో ఇప్పుడు ముందుగా మనం ఒకవేళ చూసుకుంటే యూపీ ముఖ్యమంత్రి ఒక సాధు సన్యాసి ఈరోజు పేర్లు ఊర్లు అన్నీ మార్చేస్తూ అన్నీ చేస్తూ ఉన్నాడు. సో ఈయన ఎక్కడో ఉండాల్సిన వ్యక్తి ఇక్కడ ఉండడం ద్వారా నష్టం జరుగుతుందని మీకు అనిపిస్తలేదా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉండటం వల్ల ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఈ మధ్య కాలంలో పేపర్లో చదివాను, నేను ఒక న్యూస్ చదివాను. నేను ఉత్తరప్రదేశ్ లో భూత వైద్యం చేయటం ఎలా అనేటటువంటి ఒక కోర్సుని ప్రారంభించారు. ఇది గవర్నమెంట్ ప్రారంభించింది. అది అంటే ఇది ఒక పెద్ద మూఢనమ్మకం. దీన్ని చట్టపరంగా ఇలాంటి అసలు ఎంకరేజ్ చేయకూడదు. కానీ అక్కడ ఒక సన్యాసి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఏం జరిగిందంటే ప్రజల్ని ఇంకా రాష్ట్రంలో ప్రజల్ని ఇంకా ఘోరంగా మూఢనమ్మకాల గురితాళ్లకు బలి చేసేటటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తా ఉన్నారు. అసలు ఈ భూత వైద్యానికి కోర్సు ఏందండి? అసలు ఎంత దారుణం అది.
సో వాళ్ళ యొక్క మైండ్ అనేది, వాళ్ళ యొక్క ఐడియాలజీ ఎలా ఉందనేది ఒక చిన్న ఉదాహరణతో మనం తెలుసుకోవచ్చు. ఈ దేశాన్ని నాశనం చేయడానికి మాత్రమే అలాంటి వాళ్ళు పనికొస్తారు తప్ప బాగు చేయడానికి అయితే మాత్రం కాదు. రైట్. రవీందర్ గారు మీరు చెప్పాలండి. ఓకే, మన సాంబశివరావు గారు చెప్పిన దానికి ఒక విషయం యాడ్ చేయాలనుకుంటున్నాను. చెప్పండి. ఈ మధ్య ఒక ఆర్టికల్ చదివాను. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, మీరు అన్నట్టుగా టెక్స్ట్ బుక్స్నే మార్చేస్తున్నారు. ఎస్. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేటువంటి ఫేమస్ కొటేషన్ ఇది. ఫేమస్ అందరికీ తెలిసినటువంటి, అంబేద్కర్ తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి కొటేషన్ ఏంటంటే ఎడ్యుకేట్, ఎడ్యుటేట్ అండ్ ఆర్గనైజ్. విద్యను అందించు, ఉద్యమించు, సమీకరించు అనేటువంటిది ఆయన కొటేషన్. దీన్ని బీజేపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి గుజరాత్ ప్రభుత్వము 5వ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఒక లెసన్ ఉంది, డాక్టర్ భారతరత్న డాక్టర్ అంబేద్కర్ అని పుస్తకం. అందులో ఈ కొటేషన్ని ఏమని మార్చారంటే ఎడ్యుకేట్, ఎడ్యుటేట్, ఆర్గనైజ్కు బదులుగా సెల్ఫ్ రిలయన్స్ అని పెట్టారు. అంటే మీ కాళ్ళ మీద మీరే నిలబడమని చెప్తున్నారు. సో అంబేద్కర్ చెప్పినటువంటి పెద్ద చాయ్ బండి పెట్టుకో, సమోసాలు అమ్ముకో అని చెప్తే, సో అంబేద్కర్ చెప్పిన ఇంత పెద్ద కొటేషన్నే మార్చినటువంటి వ్యక్తులు ఇంకా ఎవరు చదవని లేకపోతే పట్టించుకోని విషయాలు ఎంత ఈజీగా మార్చగలరు అనేది మనము అవలీలగా చెప్పేయచ్చు. ఓకే. సో మన రవీంద్ర గారు చెప్తున్న దానికి నిన్న జరిగిన కాన్వర్జేషన్ నాకు గుర్తొచ్చి ఒక 2 మాటలు చెప్తాను, మీరు చెప్పండి, పర్మిషన్ ఇస్తే. నిన్న జరిగిన కాన్వర్జేషన్లో పెద్దగా మన పద్మారావు గారు, ఆయన పెద్దవారు కాబట్టి నిన్న నేను జోక్యం చేసుకొని ఏం చెప్పలేకపోయాను. కానీ అంబేద్కర్ గారి యొక్క రచనలు మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అంబేద్కర్ గారి రచనలు మీరు చర్చిలో పంచట్లేదు, అంబేద్కర్ గారు అన్నటువంటి స్టేట్మెంట్స్ ఆయన చేశారు కదా. నేను అక్కడికి వస్తానండి. అక్కడికి రాకముందు ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఈ మధ్యకాలంలో మీరు చర్చలు నడిపిస్తూ ఉన్నారని చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ చర్చలన్నిటి వెనకాల మీ వెనుక ఎవరైనా ఉన్నారా, మీకు అండగా ఎవరైనా ఉన్నారా ఇంత గట్టిగా మాట్లాడడానికి? నేను మరొకసారి అడుగుతా ఉన్నాను, ఎందుకని మిమ్మల్ని మీరు త్యాగం చేసుకొని ఎవరినో ఎడ్యుకేట్ చేయడానికి ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తూ ఉన్నారు? మా వెనక చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అంటే పేరు చెప్తే కూడా అవతల భయపడిపోతారు. అలాంటి పెద్దవాళ్ళు ఉన్నారు మా వెనక. ఆయన పేరు యేసు. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఇలాంటి అంటే నిజమైన స్వాతంత్రం కోసం తనను తాను బలిగా, తనను తాను ఒక నిజమైన లెజెండ్గా ఆయన చూపించాడు. కాబట్టి ఆయన చూపించిన మార్గంలో నడుస్తున్నాం. అంతకు తప్ప మా వెనుక ఎవరున్నారు అనంటే మీకు నేనున్నాను, నాకు మీరున్నారు, మనకు ప్రజలు ఉన్నారు, అంటే రక్షణ టీవీ ప్రేక్షకులు ఉన్నారు. ఒకవేళ ఉన్నారు అనుకుంటే, నాకు చాలా మంది అంటూ ఉంటారు కూడా, అంటే మీరు చాలా బోల్డ్గా వెళ్ళిపోయేది ఏదో మాట్లాడేస్తున్నారు, కానీ మీకు ఏదన్నా ఇంత జరిగితే ఒక్కరు కూడా రారు, వీళ్ళు రావాలని మనం చేయట్లేదు కదా. అదే నేను అదే చెప్తాను, ఎగ్జాక్ట్గా ఇదే చెప్తాను. కమ్యూనిటీ నుంచి ఎవరు రారు అంటే నేను ఇదే చెప్పాను. ఎవరు వస్తారు ఎవరు రారు అనటం కోసం ప్రభు మమ్మల్ని పిలవలేదు. ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు అని అంటే, సత్యం చెప్పండి, సత్యం ప్రజలను స్వతంత్రులుగా చేస్తుంది, అంటే స్వాతంత్రం ఇస్తుంది. ఈ సత్యము ప్రజలకు తెలిస్తే స్వాతంత్రం వస్తుంది. సో సత్యాన్ని ప్రజలకు చెప్పడం కోసం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్ రక్షణ టీవీ పరిచర్యలు. రక్షణ టీవీ పరిచర్యలు ఈ ప్లాట్ఫామ్ నుంచి నిర్భయంగా మాట్లాడటానికి మీరు మాకు అవకాశం ఇస్తున్నారు. ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటున్నాం. నిర్భయంగా మాట్లాడినప్పుడు, అభీకంగా మాట్లాడినప్పుడు అవతలి వ్యక్తి వీళ్ళకి ఎవరో వెనకున్నారు ఏదో అని అంటే ఏం కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది? ఇప్పుడు ఏమీ లేనోడు ఏం పోగొట్టుకుంటాడు అనే సిద్ధాంతంలో నేను బ్రతుకుతున్నాను. నాకు ఏముందని పోగొట్టుకోవాలి? ఏమీ లేదు పోగొట్టుకోవటానికి, కాబట్టే ఇంత ధైర్యంగా ఉంటున్నాను అంటున్నాను. మీరు మొదట అడిగినప్పుడు దాటవేశాం, ఎందుకంటే అంటే మనము యాక్చువల్గా చెప్పాలంటే క్రైస్తవుడుగా మనం తిరిగి జన్మించాము అని అంటే మనం లోకం కొరకు చనిపోయామని, మన మరణం కొరకు ఎప్పుడు సిద్ధపడి ఉన్నామని మన మాట, మన సిద్ధాంతమే అది. సో మనం చస్తూ కూడా ఒకరిని బ్రతికించాలి అనేది మన ఉద్దేశం. కాబట్టి మనల్ని మనం త్యాగం చేసుకుంటున్నాము అని అంటే ఇంకొకరిని బ్రతికిస్తున్నాము అని అర్థం. మీకు ఒకసారి నేను ఆ రికార్డింగ్ కూడా పంపించినట్టున్నాను. ఒకసారి ఈ ప్రోగ్రామ్ జరిగిన తర్వాతనే ఇక్కడ
హైదరాబాద్లో ఒకానొక ప్లేస్లో ఎమ్మెల్యే రాజా సింగ్ గారు వారి టీంలో నుంచి ఒకరు ఫోన్ చేశారు, లేడీస్ అది కూడా ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి చెడ్డ మాటలు తిట్టడం, బూతులు మాట్లాడటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళే కాదు, ధైర్యం ఉంటే రాజా సింగ్ గారు కానీ లేకపోతే ఇంకోరు కానీ మా ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. అప్పుడు కూడా నేను ఫోన్ చేశాను, ఈ రోజు కూడా ఫోన్ చేస్తాం. కావాలంటే మీరు వస్తానంటే మేము ఎప్పుడు రెడీ, మేము ఎప్పుడు భయపడం. మీరు ఊరిక ఒక టీంని పెట్టుకొని వెనకాల సెక్యూరిటీని పెట్టుకొని మీరు మాట్లాడతారేమో కానీ మాకు ఎవరు లేరు. మాకు గవర్నమెంట్ ఒకవేళ ప్రొటెక్షన్ ఇచ్చినా మేము తీసుకోలేదు, ఎందుకంటే మా ప్రొటెక్షన్ ఇక్కడ ఉంది. కాబట్టి ఆ ప్రొటెక్షన్ అంతకు మించి మాకు అక్కర్లేదు. అయితే మా దేవుడు మమ్మల్ని సంరక్షించగలిగిన సామర్థ్యుడు, అందుకని మేము ఆ విషయంలో ఏం భయపడాల్సిన అవసరం లేదు. అది మా టీం యొక్క అంతే దృఢ విశ్వాసం. అందుకే కనువిప్పు మొదటి రోజు కార్యక్రమంలో కూడా మేము ఏకపక్షంగా మాకు తోచింది మాట్లాడుతున్నాము అని మీకు ఎవరికైనా అనిపిస్తే కాల్ చేయొచ్చు, లేదా మాతో పాటు కూర్చొని ఇక్కడ చర్చలకు కూడా రావచ్చు. రైట్, మళ్ళీ సబ్జెక్ట్లోకి వద్దాం. మనం ఎక్కడికో వెళ్ళిపోయాం. అయితే ఎంతో మంది బ్రాహ్మణ పుంగవులు మనువాదులు ఉంటుండగా రాజ్యాంగాన్ని రాయటానికి ఒక దళిత నాయకుడు, అప్పటి స్వాతంత్ర సమరయోధులు, భారతదేశ నాయకులు డిఆర్ అంబేద్కర్ గారు సమర్థుడని, ఈయనైతే కరెక్ట్గా ఈ యొక్క రాజ్యాంగాన్ని రాయగలడు అని ఎలా అనుకున్నారు? ఆ బాధ్యతను ఎలా ఆయనకు అప్పగించారు? రైట్, ముందు అడిగాను చూడండి. కరెక్ట్ బ్రాహ్మణ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇంతమంది ఉండగా ఇంత కుట్రపూరితమైనటువంటి పనులు చేసేవాళ్ళు, అంటే కొన్ని పేర్లు మనం తీసినప్పుడు మనకు అవగాహన లేని వాళ్ళకి ఏమనిపిస్తుంది అని అంటే ప్రవీణ్ నోటికొచ్చింది మాట్లాడుతున్నాడని అనిపిస్తుంది. కానీ నిజంగా ఆ రోజుల్లో ఉన్నటువంటి న్యూస్ పేపర్స్, ఆ రోజుల్లో ఉన్నటువంటి హిస్టారికల్ అకౌంట్స్ కనుక మనం తీసుకుని మాట్లాడితే ఎలాంటి పరిస్థితుల్లో శూద్ర లేకపోతే అతిశూద్రులు లేకపోతే నిమ్నజాతులకు చెందిన వాళ్ళు, ముఖ్యంగా అస్పృశ్యులుగా పిలువబడినటువంటి వాళ్ళు ఎలాంటి జీవితాల్లో జీవించారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఉదాహరణ వాడు మాత్రమే కాదు, రాజ్యాంగ నిర్మాణంలో రాజ్యాంగాన్ని రాయటానికి అంబేద్కర్ గారికి ఆ పగ్గాలు ఇచ్చారు అంటే ఆయనతో పాటు ఒక కమిటీ కూడా ఉంది. ఆ కమిటీలో మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఎవరు పెన్ను పెట్టి ఏది చేయలేదు. అది తెలిసిన విషయమే. ప్లస్ అందులో స్త్రీలు కూడా ఉన్నారు. ఆయనే సపోర్ట్ చేసి మరి స్త్రీలను కూడా తీసుకొచ్చాడు. ఒక చిన్న మాట చెప్పి నేను మీరు అడిగిన ప్రశ్నకు సూటైన సమాధానం దగ్గరికి వస్తాను. బాలగంగాధర్ తిలక్ గారు ఒకానొక సమయంలో ఆయన దాన్ని ఏమంటారు, పాపులర్ రీడింగ్స్ పేజ్ నెంబర్ 77లో బిశ్వమోయ్ పాటిల్ అనేటటువంటి ఆయన రాసినటువంటిది. ఇది నేను సొంతంగా చెప్పేది కాదు. ఆయన ఏమంటాడు అని అంటే ఆయన యొక్క ఆలోచన పద్ధతులు ఎలా ఉంటాయంటే, ఆడోళ్ళకి ఏంది ఇచ్చేది, నువ్వు ఆడోళ్ళు వచ్చి ఏం చేస్తాడు, రొట్టెలు చేస్తారా, ఆడోళ్ళు వచ్చి వండుతారా అని ఆయన తన పేపర్లో రాసుకున్నాడు. తను పబ్లిష్ చేసే డైలీ పేపర్స్లో రాసుకున్నాడు. ఆడోళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేయాల్సిన అవసరం లేదు, భారతదేశం స్వాతంత్రం మా జన్మ హక్కు అన్నాడు. ఏంటి స్వాతంత్రం ఆయన కోరుకుంటున్నది అనంటే, ఆయన కోరుకుంటున్న స్వాతంత్రం ఏమిటి అని అంటే, కుల లేకపోతే ఈ వర్ణ వ్యవస్థలో మేము బ్రతకాలి, నేను బ్రాహ్మణుణ్ణి, నేను అలాగే బ్రతకాలి, నేను తలగా ఉండాలి, అది నా స్వాతంత్రం. అది ఆయన ఉద్దేశంలో స్వాతంత్రం. మీరు అనుకుంటున్నట్లు నేను అనుకుంటున్నట్లు భారతదేశంలో తెల్లోళ్ళు ఉండకుండా వెళ్ళిపోవటం అనే స్వాతంత్రం కాదు. ఆయనకు తెల్లోళ్లతో సమస్య లేదు, అక్కడ చేస్తున్నటువంటి గవర్నెన్స్ చేస్తున్నటువంటి తెల్లోళ్లతో సమస్య లేదు. ఆయన సమస్య ఏంటి అని అంటే, ఎవరైతే భారతదేశంలో మిషనరీలుగా వచ్చి ఆడవాళ్లకు చదువులు చెప్తున్నారో వాళ్ళతో సమస్య వీళ్ళకి. గాంధీ గారికైనా సరే, తిలక్ గారికైనా సరే, గోల్వాల్కర్ గారికైనా సరే, లేకపోతే లాల్ బాల్ పాల్ అని పిలిచిన ముగ్గురులో ఎవరికైనా సరే, ఈ సైమన్ కమిషన్ వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పినటువంటి కేసరులుగా పిలువబడిన నలుగురికైనా సరే, వీళ్ళ సమస్యలు అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నటువంటి ఈ బ్రిటిషర్లు కాదు. వాళ్ళతో సమస్య మనకుంది. ఎందుకు అంటే మనం కొల్లగొట్టబడుతున్నాం కాబట్టి. వీళ్ళకి ఆ సమస్య లేదు, ఎందుకంటే కొల్లగొట్టడానికి వీళ్ళే సహాయపడుతున్నారు కాబట్టి. కానీ ఈ రనాడే అని ఒక ఆయన ఉన్నారు బాలగంగాధర్ తిలక్ గారి సమయంలోనే. ఇదే డెక్కన్ ప్రాంతం, అంటే హైదరాబాద్ నుంచి పూణే వరకు ఉన్నటువంటి ప్లటోను డెక్కన్ అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో దాన్ని ఏమంటారు, వ్యవసాయం చేసుకునేటటువంటి రైతు కూలీలు వర్షం పడట్లేదు మాకు డబ్బులు ఇవ్వండి అని అంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు.
ఓకే. ఎవరు ఈ కులాలకు చెందినటువంటి వాళ్ళు. ఇక బాలగంగాధర్ తిలక్ గారి నాయన ఆ సమాజం అంతా కూడా డబ్బులు ఇచ్చి వాళ్లకు 32%, 18%, 36% కూడా రికార్డెడ్ ప్రూఫ్స్ ఇవన్నీ 36% కూడా కొన్నిసార్లు వడ్డీ వసూలు చేసినటువంటి సమయాలు. ఆ సమయంలో ఇదే డెక్కన్ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ మిషనరీలు ఇక్కడున్న నిజాంతోనూ అక్కడున్నటువంటి సతారా ప్రాంతంలో ఉన్నటువంటి పాలకులు అలాగే బ్రిటిష్ ప్రభుత్వంతో కలిసి వాళ్ళు ఒక దాన్ని ఏమంటారు డెక్కన్ ప్రాంతంలో ఇలా జరగటానికి వీలు లేదు అని చెప్పి దారా అనే యాక్ట్ తీసుకొచ్చారు. ఓకే. ఆ యాక్ట్ ప్రకారంగా వీళ్లకు కేవలం 25 పైసలు లేకపోతే 75 పైసలు ఈ విధంగా అంటే తక్కువ వడ్డీకే రుణాలు వచ్చేటట్లుగా ఒక యాక్ట్ తీసుకొచ్చారు. అది ఈయన కోపం. ఓకే. ఈయనకు స్వాతంత్రం మా జన్మ హక్కు అని అంటే మీరు నేను చదువుకునే స్వాతంత్రం కాదు, మీరు నేను పార్లమెంట్కి వెళ్ళే స్వాతంత్రం కాదు, మీరు నేను మాట్లాడే స్వాతంత్రం కాదు, మీరు టీవీ ఛానల్ పెడతారు అని అంటే తిలక్ గారే ఫస్ట్ ఎత్తుకొని వస్తారు కత్తి మీ మీదకి. అర్థమైందా? సో ఆ స్వాతంత్రం గురించి కాదు. అంబేద్కర్ గారు అలాంటి పరిస్థితుల్లో అంబేద్కర్ గారు నిలబడి రాజ్యాంగం ఎలా రాయగలిగారు అని అంటే ఇప్పుడు చూడండి, ఇదే బాంబే పూనా ప్రాంతాలలో అక్కడ ఉన్నటువంటి యువకులు యువతులు అందరూ కూడా కలిసి ఈ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన వైపుకు ఎక్కువగా మగ్గుతున్నారు, కొన్ని లక్షల మంది. ఆ సమయంలో తిలక్ గారు వేసినటువంటి స్కెచ్ చూడండి, అంతకు ముందు లేనటువంటి వినాయక చవితి వెంటనే పుట్టుకొచ్చింది. ఓకే. ఇప్పుడు వినాయక చవితి ఏదైతే చేస్తున్నారో గణేష్ చతుర్థి అని మన ఇళ్లలో మన అపార్ట్మెంట్స్లలో పెడుతూ ఉంటారు కదా, అది రీసెంట్గా వచ్చినటువంటి తిలక్ గారు ప్రవేశపెట్టినటువంటి పండగ. ఓకే. అంతకుముందు పండగ ఉంది కానీ ఇంత పెద్ద దీంట్లో చేయలేదు. ఇంత పెద్ద దీంట్లో ఎందుకు చేశారు అని అంటే వీరికి కావలసిన స్వాతంత్రం ఇదే. ఏంటి ఆ స్వాతంత్రం అని అంటే అంబేద్కర్ గారి భావజాలము వేరు వేరు దాని ఏమంటారు మన మైండ్స్ ఓపెన్ అయిపోయి ప్రపంచాన్ని చూడాలి అన్నటువంటి వింగ్స్ వచ్చేటటువంటి భావజాలము వీళ్ళకి ఇష్టం ఉండదు. వీళ్ళకి ఏ భావజాలం కావాలి? నేను మంత్రం చదువుతాను నువ్వు మోయి అనే ఆ స్వాతంత్రమే కావాలి. అది స్వాతంత్రం నా జన్మ హక్కు ఈయన చెప్పింది. ఆ స్వాతంత్రం జన్మ హక్కు వచ్చాడు. కానీ అంబేద్కర్ గారు వీళ్ళ ఉద్దేశంలో తిలక్ గారి ఉద్దేశంలో ఒకప్పుడు బీహార్ నుంచి విడిపోయి అంటార్కిటికా వచ్చిందని చెప్పాడు ఈయన. వీళ్ళ బుద్ధి అది, వీళ్ళకి తెలిసింది అంత మాత్రమే. అంబేద్కర్ గారు ఎక్కడ? కొలంబియాలో చదువుకున్నాడు, లండన్లో చదువుకున్నాడు. మొట్టమొదటి 10th క్లాస్ ఆయనే దళితుల్లో నుంచి, మొట్టమొదటి బ్యారిస్టర్ ఆయనే దళితుల్లో నుంచి, మొట్టమొదటి PhD హోల్డర్ ఆయనే దళితుల్లో నుంచి, MAలు MPhilలు PhDలు ఆయన చదివిన డిగ్రీలు మొత్తం చదివితే కూడా అంటే ఆయన చదివిన డిగ్రీలు మొత్తం చదవటానికి కూడా వీళ్ళకి ఓపిక ఉండదు. ఓకే. కింద ఆయన పేరు పక్కన రాసేది. ఆయనకు కాంపిటేటివ్గా నిలబడటానికి దేశంలోనే లేరు. మరి ఆయన తప్ప వేరే ఆప్షన్ ఏముంది వీళ్ళకు? ఇంకొక కారణం ఏంటి అని అంటే అంబేద్కర్ గారికి ఉన్నటువంటి ఆ స్థితిగతులు, ఆయనకున్నటువంటి ఆ పాపులారిటీని వీళ్ళు అండర్మైన్ చేయలేకపోయారు. ఎందుకు అనంటే మీ ఆప్షన్స్ చూసుకోండి. జవహర్లాల్ నెహ్రూ గారు, గాంధీ గారు, తిలక్ గారు, పటేల్ గారు, వీళ్ళందరిలో ఎవరికి చదువు ఉంది? ఎవరు కూర్చుని రాయగలుగుతారు? ఎవరు నెగోసియేట్ చేయగలుగుతారు? ఇంత పెద్ద దేశానికి కావలసినటువంటి ఇన్ని కల్చర్స్, ఇన్ని భాషలు, వీళ్ళదేంటి? ఒకే భాష ఉండాలి, ఒకే దేశం ఉండాలి, ఒకే మతం ఉండాలి. ఇంత సంకుచితమైనటువంటి వీళ్ళ చేతికి వాళ్ళు తెల్లోళ్ళు ఎట్లు ఇస్తారు? ఇవ్వరు. సో ఈయనకి ఇచ్చింది వీళ్ళు కాదు, తెల్లోళ్ళు ఇచ్చారు. వీళ్ళ దగ్గర ఆప్షన్ లేదు. ఈయనకి ఎందుకు ఇస్తామని కొట్లాడినోళ్ళు కూడా ఉన్నారు. కొట్లాడినోళ్ళు ఉంటే కూడా ఆయన అంబేద్కర్ గారికి ఉన్న ఎక్స్పీరియన్స్కి, ఆయనకున్నటువంటి దాన్ని విప్లవాత్మకమైన ఐడియాస్ ముందు వీళ్ళు నిలబడలేకపోయారు. వీళ్ళు బయటికి వెళ్ళారు, బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, కాన్స్టిట్యూషన్ రాయడానికి కన్సల్టెంట్ చేయడానికి వెళ్ళారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే మీ దగ్గర అంబేద్కర్ని పెట్టుకొని మీరు మా దగ్గర రావటం ఏంటి? సో ఆప్షన్ లేదు వాళ్ళకి, వేరే ఆప్షన్ ఆల్రెడీ వాళ్ళకి మనం ఉంది కదా, మళ్ళీ కొత్తగా ఈ చట్టాన్ని లేకపోతే ఈ బహుశా అదే నిజమైన కారణం. బహుశా అంటున్నాను అందుకనే. వీళ్ళ చేతికి ఇచ్చింటే మనువాదమే రాసేవాళ్ళు. ఏమి నువ్వు పుట్టకోసి పెట్టుకోవాలి, నువ్వు నెత్తిని పూలు పెట్టుకొని తిరగకూడదు, నువ్వు చేతికి గాజులు వేసుకోకూడదు, నువ్వు చదువుకోకూడదు. ఆయన పేపర్లలో కూడా అదే రాసుకున్నాడు కదా తిలక్ గారు.
ఏమి ఆ తిలక్ గారే కాదు, గాంధీ గారు సైమన్ కమిషన్ వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి పనులు కానివ్వండి, అంటే ఈ తక్కువ జాతి ప్రజల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చూపు కేవలము ఈ 10% ఉన్నటువంటి సవర్ణులు మాత్రమే సరిగ్గా ఉండాలి, లేకపోతే 18% ఉన్నటువంటి సవర్ణులు మాత్రమే బాగుండాలి, మిగిలిన వాళ్ళందరూ కూడా మా కాళ్ళ క్రింద ఉండాలి అన్నటువంటి భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలాన్నే వాళ్ళు రాజ్యాంగంగా రాసేవాళ్ళేమో. ఓకే, అది ప్రపంచమంతా తెలుసు కదా. అప్పటికే తెల్లోడు పేజీల మీద పేజీలు రాసుకుంటూ వెళ్ళాడు కదా, ఈయన తప్ప వేరే ఆప్షన్ ఏముంది? రైట్. నిన్నటి ప్రోగ్రాంలో మనం చూసినట్లయితే అంబేద్కర్ గారిని ఆయన బ్రతుకుంటే ఏం చేసేవాళ్ళో తెలియదు కానీ చనిపోయినాక ఫొటోస్ను కూడా కొట్టడం, చెప్పుతో విపరీతం కొట్టడం, ఆ బొమ్మను చింపేయడం, ఆ పటాన్ని చింపేయడం. అలాగే ఒకవేళ వీడియో రెడీగా ఉంటే వీడియో ప్లే చేయండి, ఒకసారి చూద్దాం. అలాగే ఇంకొక వీడియో కూడా మీకు ప్లే చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇంత వ్యతిరేకత ఈరోజు కూడా ఉండడానికి గల కారణం మనువాదులు ఇంకా హిందుత్వ అనే ఆ వాదాన్ని పెంచి పోషిస్తున్నారు అని అనుకోవచ్చా? మనువాదము, హిందుత్వవాదము, బ్రాహ్మణవాదము ఇవన్నీ కూడా సినానిమ్స్. ఆర్యవాదము ఇదంతా సినానిమ్స్ అనమాట. అంటే ఒకటే మీరు ఆర్య అంటే ఒప్పుకోరు కదా, ఇప్పుడు ఆర్య అంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎవరు వాళ్ళు ఒప్పుకోవడం ఏంది? పుస్తకాలు రాసుకున్నారు మేము ఆరులు అని. ఇప్పుడు ప్లేట్ ఫిరాయిస్తారు, అది మామూలే. వీళ్ళు ఎలా ఏ టైప్ అంటే అంబేద్కర్ గారిని ఫస్ట్ కొట్టాలని, చంపాలని, హింసించాలని చూసేది వీళ్ళే. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఫోటోకు దండలేసి ఈయన దేవుడు అనేది వీళ్ళే. ఓకే, సో సామదాన భేద దండోపాయాలు చేసేయాలి, ఏది కాకపోతే మావాడే అంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే మీరు వీడియో ఏదైతే వేయాలంటున్నారో అందులో అంబేద్కర్ గారి బొమ్మను కొడుతున్నాడు, చెప్పుతో కొడుతున్నాడు. అలాగే ఆయన విగ్రహాలను పగలగొడుతున్నారు. ఎక్కడ చూసినా కానీ సవర్ణులు ఉన్నటువంటి చోట ఆయన చేయి విరిగిపోవడమో, తల తీసేయడమో ఇలాంటివన్నీ విగ్రహాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటి అని అంటే, ఎందుకు ఇంత అక్కసు అన్న పాయింట్ ఫస్ట్ మాట్లాడతారు. ఆ తర్వాత ఆయన విగ్రహాన్ని ఏదో అన్నంత మాత్రాన పోయేదేమీ లేదు, కానీ అక్కసు ఎందుకు అన్న విషయాన్ని నేను ప్రస్తావిస్తాను. అక్కసు ఎందుకు అనంటే, మొట్టమొదటిగా ఆయన మొన్నటిదాకా మా కాళ్ళ కింద పడుండే వాళ్లకు ఇప్పుడు మా నెత్తి మీద కూర్చొని రాజ్యం చేసేంతగా ఈయన చట్టాలు చేశాడు. అంటే పాలసీ మేకింగ్ చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మంది ఏమనుకుంటారు అని అంటే, ఎవరైనా బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు, వాడికి ఒక 10 రూపాయలు ఇచ్చో లేకపోతే ఒక భోజనం పెట్టో వెళ్ళిపోతారు. అంబేద్కర్ గారు ఎన్నుకున్నటువంటి మార్గము భోజనం పెట్టడం, 10 రూపాయలు ఇవ్వటం కాదు. వాడు 10 మందికి భోజనం పెట్టే లాంటి పాలసీస్ చేశాడు. ఆ పాలసీ మేకింగ్ కారణంగా ఈరోజు నాకు రావాల్సింది వాళ్ళకు వస్తూ ఉంది అన్నటువంటి అక్కసు. నీకే ఎందుకు రావాలి, అందరికీ రావాలి అన్నది అంబేద్కర్ గారు కోరుకున్న స్వాతంత్రం. అదే స్వాతంత్రంలో ఉన్న డెఫినిషన్లో ఉన్న తేడాలు. స్వాతంత్రం అనే దానికి డెఫినేషన్ అంబేద్కర్ గారికి నేర్పినటువంటి బైబిల్, లేకపోతే అంబేద్కర్ గారికి నేర్పినటువంటి క్రైస్తవ సమాజం ఏమి నేర్పింది? అంబేద్కర్ గారికి క్రైస్తవ సమాజమే నేర్పింది. ఇది నిర్వివాదాంశం. రైట్. అదే అంబేద్కర్ గారు ఒక మాట చెప్తూ జాన్ డూయి నా మెంటర్ అని చెప్పాడు. సో జాన్ డూయి నా మెంటర్ అని అంటే ఆయన ఎవరు? ప్రొఫెసర్ క్రిస్టియన్. అంతే కదా. జాన్ డూయి గారే కాదు, ఆయనకున్న సర్కిల్ అంతా. ఆయన రెగ్యులర్గా బైబిల్ స్టడీస్ అటెండ్ అయ్యేవాడండి. ఆయన రెగ్యులర్గా బైబిల్లో ఉన్నటువంటి రూతు గ్రంథానికి కూడా ఆయన వ్యాఖ్యానం రాయాలని కూర్చున్నాడు. ఆయన అసలు ఆయన కొత్త విషయాలు చెప్తున్నారు మీరు. అయ్యో నిజమది. ఆయన బుక్స్ లోనే ఉంటారు. రూతు గ్రంథానికి వ్యాఖ్యానం ఆయన రాశాడు, సగం రాశాడు. అంటే ఇప్పుడు థియాలజీ తెలియకుండానే రూతు గ్రంథానికి వ్యాఖ్యానం రాస్తారా? థియాలజీ ఎవరు చదువుకుంటారు? క్రైస్తవులు చదువుకుంటారు. దారుణ ప్రతోడు చదవడు కదా. సో అంబేద్కర్ గారు ఎలాంటి స్వాతంత్రాన్ని కోరుకున్నారు అని అంటే, బైబిల్ నేర్పిన స్వాతంత్రాన్ని కోరుకున్నారు. స్ఫూర్తి అంటారా? అబ్సల్యూట్లీ 100%. దానికి వేరే మార్గం ఏముంది? బైబిల్ నేర్పిన స్వాతంత్రం ఈయన చెప్తున్నాడు కాబట్టి అక్కసు. ఏంటి బైబిల్ చెప్పిన స్వాతంత్రం? అందరూ సమానమే. అందరూ సమానమైతే ఈరోజు ఇంకొక వీడియో చూద్దామండి. వీడియో ప్లే చేస్తారా దయచేసి? చూడండి ఒకసారి. మీరు వీడియో చూస్తే మీకు కనబడతా ఉంది. ఆడియో వినబడుతుందా? రైట్. అదే ఆయన కొట్టడం.
మనము నిన్న కూడా చూసాం. ఇవాళ మళ్ళీ కూడా ఎందుకు చూపిస్తున్నాము అని అంటే ఈ విషయాన్ని అంబేద్కర్ గురించి మనం కొంత ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం ఈరోజు. కాబట్టి ఈ విషయాన్ని మనము నిజమైన స్వాతంత్ర సమరయోధుడు ఆయనే కదా. ఓకే, మిగిలిన వాళ్ళందరూ డమ్మీలేనా? అంటే ఇన్ని రోజులు లేదు స్వాతంత్ర ఇండిపెండెన్స్ డేకు ముందు ఈ రకంగా చేయడానికి కారణం ఏంటి అనేది ఒకవేళ తీసుకుంటే మనం, ఎందుకంటే ఇంతకు ముందు చేసి ఉండొచ్చు కదా, రెగ్యులర్గా చేస్తారు. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇండిపెండెన్స్ డే ఈ రోజు ఈ పలానా వ్యక్తిని ఎక్కువగా జ్ఞాపకం చేసుకోవద్దు అనే ఉద్దేశంతో ఈ రకంగా చేసి ఉంటారని అనుకోవచ్చా? అలాంటి అవకాశం కూడా ఉంది. యాక్చువల్గా నిన్న 2 రోజుల క్రితం నుంచి పేపర్లు అలాగే యూట్యూబ్ అంతా కూడా దేంతో నిండుంది అని అంటే మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? విభజనను జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు అంటున్నాడు. ఓకే, అంటే ఇప్పుడు నేను నాకు స్వాతంత్రం వచ్చింది అని సెలబ్రేట్ చేసుకోవాలా, లేకపోతే దేశం విడిపోయింది అని బాధపడాలా అన్నటువంటి తర్జన భర్జనలో ఎందుకు ఇలా చేస్తారు అని అంటే అసలైన ఈ దాన్ని ఏమంటారు, రైతుల గురించినటువంటి అంశము, తర్వాత పెగసిస్కి సంబంధించిన అంశము, ఇలాంటి అంశాలన్నీ కూడా మరుగున పడిపోవాలి అంటే కొత్త కాంట్రవర్సీ ఒకటి లేవనెత్తాలి. ఆ కొత్త కాంట్రవర్సీ లేవనెత్తడం కోసం వీళ్ళు ఇలాంటివి చేస్తారు. మన స్టూడియోకి ఒకసారి శంకర్ రెడ్డి గారు వచ్చారు. శంకర్ రెడ్డి గారి అంటే ఇంతకుముందు ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. ఆయన కూడా చాలా స్పష్టంగా ఓపెన్గా చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, మేమేం చేస్తామంటే ఏదైనా ఒక నరేషన్ నడుస్తూ ఉంది అని అంటే, ఏదైనా ఒక హాట్ టాపిక్ నడుస్తూ ఉందంటే దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం మేము కొత్త హాట్ టాపిక్ క్రియేట్ చేస్తాము. అదే అంటారా ఇది? 100%. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడ సాంబశివరావు గారు మీ దగ్గరకు వస్తానండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. December 6th అంటే అంబేద్కర్ గారు మరణించిన రోజు ఆ రోజు. కానీ ఇదే December 6th టార్గెట్ చేసుకొని అదే December 6th రోజు బాబ్రీ మసీద్ని కూల్చివేసి అదే December 6th బ్లాక్ డేగా ప్రకటించి అంబేద్కర్ గారిని ఆ రోజు జ్ఞాపకం చేసుకోవడానికి వీలు లేకుండా చేసి పడేసినారు. అంటే వీధులకు వచ్చి సెలబ్రేషన్ చేసుకునే అవకాశం లేకుండా కర్ఫ్యూ సెక్షన్ అవన్నీ విధిస్తారు. మత కలవాలు కాదు, కమ్యూనల్ ఇదని చెప్పేసి. అంటే ఆ విధంగా వీళ్ళు ఒక వ్యక్తిని కనుమరుగు చేయాలంటే ఆ వ్యక్తికి సంబంధించిన అన్నిటి మీద ప్రజల దృష్టి మరల్చే విధంగా ఇంకొకటి కౌంటర్ పెట్టేస్తారు అక్కడ దాని మీద పెట్టేసి. ఇప్పుడు మనం December 6th అంటే అంబేద్కర్ మరణించిన రోజు కంటే కూడా బాబ్రీ మసీద్ కూల్చేసిన రోజున జ్ఞాపకం చేసుకుంటాం. దాని వెనక ఉన్న మళ్ళా కమండల్ వర్సెస్ మండల్ అనే ఆలోచన కూడా అంబేద్కర్ గారిదే. ఆ అంబేద్కర్ గారి ఆలోచనను చంపడం కోసం అదే రోజు ఎన్నుకున్నారు. ఇప్పుడు రథయాత్ర చేశారు వీళ్ళు, అద్వానీ రథయాత్ర చేశారు. మండల్ కమిషన్ బిల్ పాస్ అవ్వాలి, దాని నుంచి దృష్టి మరల్చడానికి రథయాత్ర మొదలు పెట్టారు. ఆ రథయాత్రకు సపోర్ట్ చేసేది ఎవరు? ఈ మండల్ కమిషన్ పాస్ అయితే ఎవరైతే లబ్ధి పొందుతారో వాళ్ళే పిచ్చోళ్ళు అజ్ఞానంలో అద్వానీ వెనకాల మతం పిచ్చిలో పడి అద్వానీ వెనకాల రథయాత్రకు సపోర్ట్ చేశారు. అదే మండల్ కమిషన్ బిల్ పాస్ అయి ఉంటే, ఉన్నది ఉన్నట్టుగా యథాతథంగా పాస్ అయి ఉంటే ఈ రోజు రాజులే ఉండేవాళ్ళు వీళ్ళు. ఓకే, ఇంకొక విషయం యాడ్ చేయాలనుకుంటున్నాను నేను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద ఎందుకు వీళ్ళకి ఇంత కోపం అంటే, ముఖ్యంగా అంబేద్కర్ చేసినటువంటి అతి పెద్ద మేలు ఏదైనా ఉంది అంటే భారతదేశంలో ఉన్నటువంటి దళిత ప్రజలకు అదేంటంటే రాజ్యాంగంలో మనకు హక్కుల్ని కల్పించడం. ఆ హక్కులు నిజం చెప్పాలంటే మనువాదానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి హక్కులు. ఇప్పుడు మన హక్కులు ఏముంది? ఫస్ట్ సమానత్వపు హక్కు ఉంది. మనువాదంలో సమానత్వం లేదు కదా. సో ఆటోమేటిక్గా అంబేద్కర్ వ్యతిరేక అయిపోతాడు. అంతేకాకుండా స్వేచ్ఛ హక్కు ఉంది. మనవాదంలో స్వేచ్ఛ ఎక్కడ అసలు? మీరు బానిసలుగా ఉండాలి, సేవకులు ఉండాలి, పై వారికి సేవ చేయాలి, స్వేచ్ఛ లేదు అసలు. సో ఇట్లా ప్రతి హక్కును తీసుకుంటే మత స్వేచ్ఛ హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, విద్య మీరు నేర్చుకోవద్దని చెప్పారు. మరి అంబేద్కర్ వచ్చి కంప్లీట్ ఆపోజిట్గా నిన్న మన కత్తి పద్మారావు గారు మాట్లాడుతూ ఒక విషయం అడిగాడు. మీరు క్రైస్తవులు మరి అంబేద్కర్ బుక్స్ని పంచొచ్చు కదా చర్చెస్లలో అని. సో దానికి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఆల్రెడీ వెలివాడ అనేటువంటి వెబ్సైట్లో అంబేద్కర్ రాసినటువంటి పుస్తకాలు, ప్రసంగాలు అన్నీ కూడా దాదాపు అన్ని భాషలలో ఉన్నాయి. సో మీరు ఎవరైనా సరే ఇంకా ఎక్కడ దొరుకుతాయి అంబేద్కర్ పుస్తకాలు? ఇప్పుడు ప్రింట్లో లేవు. మన తెలుగు విశ్వవిద్యాలయం వారు ఏదైతే తెలుగులో చేశారో అవి ప్రింట్లో లేవు, కానీ అవన్నీ కూడా మనము వెలివాడ.com మీరు చూడొచ్చు. .net అనుకుంటాను. అందులో ఇంగ్లీష్లో, హిందీలో, మరాఠీలో పొద్దున వెలివాడ.com లేపేసే రకాలు అందులో అన్ని బుక్స్ ఉన్నాయి. అవి చదివితే సరిపోతుంది.
సో ఆ బుక్స్లో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు ఏ బుక్ అయినా చదవచ్చు. చాలా అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ ఉంటుంది అంబేద్కర్ది. ఎనీ టాపిక్ చాలా డీటెయిల్డ్గా చాలా సిస్టమేటిక్గా బిల్డప్ చేస్తాడు. సో చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి చదివితే చాలు మనం ఇంకా అన్నీ చదివేస్తాం, అట్లా ఉంటాయి. సో చదవాలనుకున్న వాళ్ళు అది సంప్రదించవచ్చు ఆ వెబ్సైట్. రైట్. ఇంకొక వీడియో కూడా ప్లే చేద్దాం, దాని గురించి కూడా కొంత చర్చలో మాట్లాడదాం. సౌండ్ కూడా వినిపించండి. ఇప్పుడు అంటే 1-2 సార్లు ఎందుకు వినిపించామంటే రామనామం జపిస్తే తప్ప ఈ దేశంలో స్థానం లేదు అనే విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. సో ఈ విషయాన్ని నేను ఈ వీడియో చూసిన తర్వాత, సాంబశివరావు గారు మరి రామనామం జపం చేస్తారా మీరు? చేయకపోతే ఈ దేశంలో మీకు హక్కు లేదు ఉండడానికి. స్వాతంత్ర దినోత్సవ దినంన మీకు చెప్తా ఉన్నాను, రామనామము లేకపోతే జై శ్రీరామ్ అనే మాట మీరు చెప్పగలుగుతారా? చెప్పకపోతే మరి మీకు ఈరోజు ఈ దేశంలో ఉండడానికి హక్కు లేదు అని అంటే మీరు ఏమంటారు? అది ఖచ్చితంగా రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి మాట అది. ఓకే. రాజ్యాంగంలో మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొన్ని హక్కులు ఇచ్చాడు మనకి. ఎవరిష్టం వచ్చినటువంటి మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు, ఎవరిష్టం వచ్చినటువంటి విశ్వాసాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు అన్నాడు. అంతే తప్ప ఎవరో వచ్చి బలవంతాన ఒకళ్ళ నెత్తి మీద వాళ్ళ యొక్క విశ్వాసాన్ని రుద్ది వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టి మీరు ఇది అనాల్సిందే అని అంటే మీరు అనండి అని చెప్పేసి ఎక్కడ కూడా రాజ్యాంగంలో లేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి చర్య. ఇలాంటి వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్. గవర్నమెంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే ఇంకెక్కడ చర్యలు తీసుకుంటాం? న్యాయంగా అయితే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఓకే. న్యాయము ఉంటే ఈరోజు న్యాయవాదులు, న్యాయ వ్యవస్థను నడిపించే వాళ్ళు ఎందుకు ఆటోతో గుద్ది చంపించబడతారు సార్? అవును, కరెక్ట్. బాధితులే మీరు అన్నట్టు కోర్టుకు వెళ్లే దారిలోనో లేదంటే ఇంకో రకంగానో వాళ్ళు మధ్యలోనే చంపేస్తున్నారు. అలాంటి వాళ్ళని బాధితులే అన్యాయానికి గురవుతున్నారు. సో ఇప్పుడు ఈ పరిస్థితిలో రామనామం లేకపోతే శ్రీరామ్ అని అనకపోతే ఈ దేశంలో ఉండడానికి అర్హులు కాదు అన్న మాటను అందరూ ఒప్పుకొని తీరాలంటారా, లేకపోతే దాన్ని ఖండించి తీరాలంటారా? దాన్ని ఖచ్చితంగా ఖండించాలండి, 100% ఖండించాలి. ఎక్కువ సంఖ్యలో హిందూ మన స్నేహితులు చాలామంది కూడా హిందువులు ఉన్నారు, కానీ హిందుత్వ వాదులు లేరు. సో వాళ్ళకు సంబంధించిందంటారా, మన స్నేహితులు హిందువులు ఎవరున్నారో బంధువులు వాళ్ళకు సంబంధించిందంటారా ఈ స్లోగన్? లేదండి, హిందువుల్లో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. ఓకే. చాలా విఘ్నులైనటువంటి హైందవ సహోదరులు చాలా మంది ఉన్నారు. ఓకే. వాళ్ళల్లో నాకు తెలిసి కేవలం ఒక 5-6% ఇలాంటి వాళ్ళు ఉన్మాదులు ఉన్నారు, మతోన్మాదులు. వాళ్ళు పూర్తిగా నరనరాల్లో వాళ్ళకి ఉన్మాదం అనేది జీర్ణించుకుపోయి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ జ్ఞానాన్ని కప్పేసి ఉన్మాదం అనేది. ఒకసారి ఉన్మాదం అనేది మనసులో ప్రవేశించింది అని అంటే పూర్తిగా వాళ్ళ నర్రూప రాక్షసులు తయారు చేసేది. ఇంత ముందు కొన్ని సంఘటనలు ఆ విధంగా జరిగినాయి. ఇలాంటి ఉన్మాదం అనేది దేశానికి చాలా ప్రమాదకరం. ఇప్పుడు మనకు ఒరిస్సాలో చూస్తే గ్రామ శ్రేణి గారిని వాళ్ళ కుటుంబాన్ని ఎంత దారుణంగా, అది ఒక మతానికి సంబంధించింది కాబట్టి మనం అది అనుకుందాము. ఇప్పుడు దాన్ని ఉదాహరణకు తీసుకోవాలంటే అత్రాస్ ఉంది కదా, కళ్ళ ముందు జరిగింది అర్ధరాత్రి. ఢిల్లీలో మొన్న కూడా ఒకటి జరిగింది కదా, దాని గురించి మాట్లాడిన వాళ్ళు లేరు. లేదండి, ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే చూస్తున్న వీక్షకులు కూడా స్పష్టంగా ఒక అర్థం చేసుకోవాలా. మేము ఇక్కడి నుంచి మనువాదం గురించి మాట్లాడుతున్నామంటే ఒక బైఫర్కేషన్ చెప్తాను, క్లియర్గా అర్థం చేసుకోండి. ఎప్పుడు మాట్లాడినా సరే భారతదేశం అంటే హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు. మేము మాట్లాడుతుంది మనువాదులు అంటే ఆర్ఎస్ఎస్ వాదులు, హిందుత్వవాదులు, ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ ప్రైవేట్. మా దృష్టిలో బ్రిటిష్ వాళ్ళు కూడా మనువాదుల కిందకి వస్తారు. ముస్లిం లీగ్ అని సపరేట్గా ఒక లీగ్ పెట్టుకొని పార్టీషన్ కోసం పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా మనువాదుల కిందకి వస్తారు. ఇది ఒక సపరేషన్ అనేది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మేము సడన్గా ఇప్పుడు వీళ్ళు ఈరోజు రాముని పేరు చెప్తేనే దేశంలో ఉండనిస్తాము లేకపోతే వెళ్ళగొడతాం అంటున్నారు.
వీళ్ళు మరి ముస్లిం పాలకులు వచ్చి భారతదేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు రాజ్యం చేస్తుంది ఎవరు? వాళ్ళే కదా. అట్టెట్లా లొంగిపోయారు మరి ముస్లిం పాలకులకి? భారతదేశం అసలు బానిసత్వంలోకి పోతానికి కారణం ఎవరండి? భారతదేశము ప్రపంచానికి విశ్వగురుగా ఉండి అఖండ భారతదేశంగా జంబూ ద్వీపం అని పిలువబడ్డ ఈ భారతదేశము ముక్కలు ముక్కలుగా అయ్యి బానిసత్వం వెళ్ళిపోతానికి కారణం ఎవరు? మరి అది కూడా చర్చించండి. ఓకే, మీరు అఖండ భారత్ అనే మాట మళ్ళీ ఒకసారి మాట్లాడడానికి చెప్తున్నాను. అఖండ భారతానికి రాముడే రాజ్యం చేశాడా, లేకపోతే రాముడు కూడా ఒక చిన్న ప్రదేశానికి రాజుగా ఉన్నాడా, లేకపోతే ఆయన ఒక బిజినెస్ మ్యానా ఏంటి? మీరు రాముడు ఉన్నాడా లేడా అంటే నేను లేడు అంటాను. ఓకే, ఒక క్రైస్తవుడు కానీ కాదు. నేను హిందూ మతంలో నుండే క్రీస్తుని వెంబడిస్తూ క్రైస్తవుని స్వీకరించిన వాడిని. అట్లా ఉన్నా కానీ నేను ఎప్పుడు రాముడిని పూజించింది లేదు. ఎందుకంటే ఒకవేళ రాముడు అన్న క్యారెక్టర్ ఉంటే అఖండ భారతదేశానికి రాజు కాదు అతను. కోసల దేశం అన్న చిన్న ప్రాంతానికి రాజు. రావణ యుద్ధం అది కుటుంబ అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య ఈగోస్ డిఫరెన్సెస్ వల్ల జరిగిన యుద్ధం అంటాను. ఇప్పుడు మహాభారత యుద్ధాన్ని కూడా నేను ఒక దేశ యుద్ధంగానో లేకపోతే ఒక దేశ చరిత్ర కింద చూడను. ఎందుకంటే అది కేవలము కుటుంబ కలహం. అది ఆస్తు పంపకాల దగ్గర తేడాలు వచ్చి చేసుకున్న యుద్ధం అది. ఇప్పుడు రావణ యుద్ధం ఎందుకు జరిగింది? రావణాసుడు చెల్లెను రాముడు దండించాడు కాబట్టి ఆమెతో లవ్ ప్రపోజల్ చేస్తే నేను కదమ్మా లక్ష్మణుడు కోపం వచ్చేసి ఆమె ఆ ముక్కు చెల్లెని కోసేశాడు కాబట్టి రావణాసుడు ఏం చేశాడు, నా చెల్లెని ఇట్లా చేస్తారని చెప్పేసి రాముడి భార్యను ఎత్తుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఏం చేసి పోరాటం చేసి భార్యను తెచ్చుకోవాలి కాబట్టి అది రామరావణ యుద్ధం. దానివల్ల లోక కళ్యాణం ఏముంది అక్కడ? ఫస్ట్ కత్తి తీసింది నువ్వు. ఆడపిల్ల మీద కత్తి తీసింది నువ్వు. కుటుంబానికి సంబంధించిన విషయాల్ని దేశానికి ఆపాదించొద్దు అని అంటారా మీరు? అంతే కదా. ఇప్పుడు కోసల దేశం ఎంత, అఖండ భారతం ఎంత? అసలు ఇంకొక విషయం మాట్లాడతాను. మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి దీని వెనకాల అంటే యాక్చువల్గా ఆర్ఎస్ఎస్ లేకపోతే గోల్వాల్కర్ రాసిన ఆ పుస్తకం వెనకాల హిడెన్ ఎజెండా ఏదైనా ఉందా? ఎందుకంటే రాముణ్ణి ముందుకు పెట్టుకొని వెనకాల ఇంకో ఒక థియరీ ఏదైనా ఉంది అని అనిపిస్తూ ఉంది. ఏంటో చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఇంతవరకు వేసినటువంటి వీడియో ఒకసారి చూస్తే మీరు అందులో ఏముంది? జై శ్రీరామ్ అనకపోతే తలలు నరికేస్తూ వెళ్తాము, జై శ్రీరామ్ అంటేనే ఈ దేశంలో ఉండనిస్తాము, అవునండి, జై శ్రీరామ్ అనకపోతే తలలు నరికేస్తాము అని చెప్తున్నారు. ప్రతి 25 నుంచి 30 సంవత్సరాలకు ఇలాంటి స్లోగన్ ఒకటి తెస్తారు. మీరు చూడండి, కరెక్ట్గా ఇప్పటి నుంచి ఒక 20 ఏళ్లకు వెనక్కి వెళ్తే మీరు రెహమాన్ గారి మీద, మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ గారి మీద ఒక పెద్ద దాడే జరిగింది అప్పట్లో. ఎందుకు? వందే మాతరం అన్నటువంటి పాట ఆయన ఎలా దాన్ని తన శైలిలో తన బాణిలో ఏ విధంగా అయితే తీసుకొచ్చాడో దాన్ని అడ్డం పెట్టుకొని, అంతకుముందు వందే మాతరం అన్నటువంటి బాణి 1947కు ముందులో వందే మాతరం అనకపోతే ఈ దేశంలో ఉండనివ్వము అని చెబుతూ వందే మాతరం అన్నటువంటిది అసలు ఆనంద్ మఠ్ అన్నటువంటి పుస్తకంలో ఎందుకు రాసుకున్నారు అని అంటే ముస్లిములను చంపటం కోసం రాసుకున్నారు. ఓకే, ఇది చరిత్ర. ఇది ఎవరు దీన్ని తీసేయలేరు. ఆనంద్ మఠ్ అనేది వీళ్ళకు మనం బైబిల్ ఎలా చదువుతామో అలా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆనంద్ మఠ్ అనే పుస్తకాన్ని చదువుతారు. దాన్ని ఏమంటారు, ఒక చిన్న గేమ్ లాగా కూడా ఆడుకుంటూ ఉంటారు. ఏ విధంగా వెళ్ళి ముస్లిముల దగ్గర నుంచి ఒక హిందువుని రక్షించాలి, ఏ విధంగా వెళ్ళి ఒక ముల్లాను పట్టుకుని వాడిని గొంతుకోయాలి, ఇలాంటివి గేమ్స్గా ఆడిస్తారు వీళ్ళు. కొత్తగా ఈయన వెళ్ళొచ్చాడుగా శాఖకు అడిగితే చెప్తాడు ఈయన కూడా. సో బేసిక్గా వందే మాత్రం అన్న మాట వెనక ఉన్నటువంటి ఆ స్లోగన్ వెనక ఉన్నటువంటి అసలు కథ ఏంటి అని అంటే ముస్లిములను చంపాలి, ముస్లిముల నుంచి భారతదేశాన్ని విడిపించాలి, అదే స్వాతంత్రం. ముస్లింలు ఒక్కరేనా? అది తర్వాత ఎప్పుడు ఆనంద్ మఠ్ సమయంలో ముస్లిములు మాత్రమే. ఎందుకంటే ముస్లిముల పైన రాజ్యం చేస్తున్నాడు కాబట్టి బ్రిటిష్ వాడు మా దోస్తు రాసుకున్నారు. ఇలా నేను సొంతంగా చెప్పేది కాదు. ఆనంద్ మఠ్ లో ఉన్నటువంటి హీరో లాస్ట్కు ఇప్పుడు ముస్లింలందరూ వెళ్ళిపోయారు, ఇప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, వారితో మనం పోరాడాలి అని అంటే వచ్చి జ్ఞాన ప్రబోధన చేస్తారు. ఏమని? వద్దు నాయన, ఈ ముస్లిములను పోరాడటానికి, ముస్లిములను తరిమేయటానికి ఇలాంటి వాళ్ళు మనకు కావాలి, వీళ్ళు మనకు మిత్రులు అని చెప్పుకున్నారు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. సో వందే మాత్రం అనే స్లోగన్ వెనక అంత స్టోరీ ఉంది. ఇప్పుడు వీళ్ళు రాముడిని తీసుకొస్తున్నారు. మాత పోయిందా? రాముడు. తర్వాత 90లలో ఏం తీసుకొచ్చారు? అయోధ్య తీసుకొచ్చారు. గుర్తొస్తుందా మీకు?
ఆ అయోధ్య పోయిందా అంటే ఒకటి తర్వాత ఒకటి నెక్స్ట్ ఫ్యూచర్ 20 ఏళ్ల కోసం, ఫ్యూచర్ 30 ఏళ్ల కోసం వీళ్ళు ఒక వ్యూహం రచిస్తారు. ఓకే, ఈ 20 ఏళ్ళు లేకపోతే ఈ 30 ఏళ్ళు ఈ మందిరం లేకపోతే రామ మందిరం కట్టాలి అనే ఒక అగ్నిని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అంటే భారతదేశం అంత పెద్ద రామ మందిరం అయితే కడతలేరు కదా, అక్కడ ఏదో కడుతున్నారు. అది వాళ్ళు కట్టకూడదు అనేది అసలు ఇష్యూ కాదు. వీళ్ళకి అది ఇష్యూ కాదు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఏలాలి అంటే ఒక ముద్ద కావాలి, ముద్ద అంటే ఒక ఇష్యూ కావాలి. ఒకటి క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళకి అసలు దేశంతో పని లేదండి, వీళ్ళకి అసలు దేశభక్తి అనేది లేదు. ఆనందమఠ్ పుస్తకం ప్రస్తావన వచ్చింది కాబట్టి మీకు అసలు విషయం చెప్తాను. బ్రిటిష్ వాడు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు పెట్టుకుని ఈ దేశానికి యాలకులు ఇలాచి దాల్చిన చెక్క వ్యాపారం చేసుకుంటానికి వచ్చాడు. వాడు అటువంటి వ్యాపారవేత్త ఈ రాజ్యాన్ని లేతే అఖండ భారతాన్ని వెళ్ళే పాలకుడు ఎట్లా మారాడు? ఎందుకు ఎవరు ఆలోచించట్లేదు ఈ ప్రశ్న? అసలు బ్రిటిష్ వాడు యాలకులు దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు అమ్ముకునేవాడు మొత్తము భారతదేశాన్ని పరిపాలించే పాలకుడిగా మారాడంటే దానికి కారణం ఎవరు? ఈ బ్రాహ్మణులు. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ఈ యుద్ధం గుర్తుపెట్టుకోవాలా. సిరాజుల్ దౌలాకు బ్రిటిష్కి జరిగిన యుద్ధం ఇది. ఈ యుద్ధంలో ఈ బెంగాల్లో ఈ ఆనందమఠ్ ఏదైతే వందే మాత్రం పాట రాసుకున్నారో అది 5 స్టాంజర్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ 5 స్టాంజర్స్ ఇప్పుడు కొత్తగా వస్తున్న ఆనందమఠ్ బుక్స్ లో మార్చేశారు, సెక్యులరైజ్ చేసేసారు ఆ పద్యానంతా 5 స్టాంజర్స్ ని. అంతకుముందు పాత ఎడిషన్ లో, ఒరిజినల్ ఎడిషన్ లో స్టాంజర్స్ అంతా కమ్యూనల్ స్టాండ్ లో ఉంటుంది. ఆ పాట అంతా ముస్లిమ్స్ ని చంపాలా నరకాలా చేయాలని చెప్పేసి ఆ ముస్లిమ్స్ ని ఇది చేయడానికి వీళ్ళు బ్రిటిష్ వారికి తొత్తులుగా మారి బ్రిటిష్ వాళ్లకు సహాయం చేసి బ్రిటిష్ వాళ్ళు సిరాజుద్దౌలా మీద గెలవడానికి సహాయం చేసినారు. ఎప్పుడైతే ఆ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో గెలిచారో 1757 జూన్ 23 అక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఒకదాని తర్వాత ఆక్రమించుకుంటూ వచ్చారు. ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి తొత్తులుగా మారింది బ్రాహ్మణులు. అదే ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వానికి సహాయం చేయకపోతే సిరాజుద్దౌలా గెలిచేవాడు కదా, ఈ బ్రిటిష్ పాలన వాళ్ళకి వెళ్ళే వాళ్ళం కాదు కదా. వీళ్ళు దేశం కోసం ఏనాడు చేయరు. కరెక్టే. ఓకే, రైట్. నేను సాంబశివరావు గారి దగ్గరికి వెళ్తాను. ఒక మాట, స్వాతంత్రం అనే ఫిలాసఫీ హిందూ మత గ్రంథాల్లో ఉందా అనే మాట అడిగితే ఏం చెప్తారు సాంబశివరావు గారు? ఫిలాసఫీ అనేది అసలు పూర్తిగా వ్యతిరేకం అండి. స్వాతంత్రం అనే దానికి ఈ హిందూ మత గ్రంథాలు అనేవి పూర్తిగా వ్యతిరేకం ఆ ఫిలాసఫీ. ఉదాహరణకి హిందువుల యొక్క పవిత్రమైనటువంటి గ్రంథం, ఎక్కువగా వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి మత గ్రంథం నా దగ్గర భగవద్గీత ఉందండి. ఈ భగవద్గీతలో నుంచి నేను ఒక శ్లోకాన్ని చూపించి 1-2 శ్లోకాలు నేను చెప్పింది నిజమని రుజువు చేస్తాను. అంటే స్వాతంత్ర్యానికి ఆ ఫిలాసఫీకి పూర్తిగా వ్యతిరేకం వీళ్ళ యొక్క గ్రంథాలు కావచ్చు, వీళ్ళు ఇదంతా కూడా. సో ఇది నేను భగవద్గీత 18వ అధ్యాయం 44వ శ్లోకం. సారీ, ముందు 43వ శ్లోకం, తర్వాత 44. ఈ 2 శ్లోకాలు నేను ఏముందనేది చదువుతాను. నేను ఆ తాత్పర్యం 42 నుంచి. వేదశాస్త్రముల యందును ఈశ్వరుని యందును పరలోకాదుల యందును విశ్వాసమును కలిగి ఉండుట, వేదశాస్త్రముల అధ్యయనము అధ్యాపనము పరతత్వానుభవము ఇవి అన్నీ బ్రాహ్మణుల స్వాభావిక కర్మలు. అంటే బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు ఈ వేదాలు చదవటం, వీటిని బోధించటం, ఇలాంటి ఒక గురువు స్థానంలో ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ కృష్ణుడు చెప్తున్నటువంటి మాటలు. తర్వాత 43వ శ్లోకంలో ఏముంటుందంటే, శౌర్యము తేజస్సు ధైర్యము దక్షత యుద్ధమునందు వెన్ను చూపకుండుట దానములిచ్చుట స్వామి భావంతో ప్రజలను ధర్మ పారాయణులుగా చేయొచ్చు పరిపాలించుట మొదలగినవి క్షత్రియుల యొక్క స్వాభావిక ధర్మములు అని, స్వాభావిక కర్మలు అని చెప్పి రాసింది ఇక్కడ. తర్వాత 44వ శ్లోకంలో వ్యవసాయము గోరక్షణము క్రయ విక్రయ రూప సత్య వ్యవహారము ఇవి అన్నియును వైశ్యుల స్వాభావిక కర్మలు అని చెప్పాడు. తర్వాత అట్లే అన్ని వర్ణముల వారిని సేవించుట శూద్రుల స్వాభావిక కర్మ. అంటే ఇక్కడ ఎవరిష్టం వచ్చినటువంటి పని వాళ్ళు చేసుకోవడానికి స్వేచ్ఛ లేదు, ఇక్కడ స్వాతంత్రం లేదు. ఇక్కడ దేవుడే డిక్లేర్ చేస్తున్నాడు. వాళ్ళు దేవుడిగా పూజించేటటువంటి విష్ణుడు డిక్లేర్ చేసి చెప్తున్నాడు, ఒక 4 వర్ణాలుగా విభజించి ప్రజల్ని
4 వర్ణాలుగా విభజించి 4 వర్ణాల్లో ఒక వర్ణానికి ఏమో ఎక్కువ ఆధిక్యాన్ని ఇచ్చాడు. దాని తర్వాత అంటే బ్రాహ్మణులు, ఆ బ్రాహ్మణుల తర్వాత క్షత్రియులు, వాళ్ళు పరిపాలన చేయాలి. తర్వాత వైశ్యులు ఉన్నారు, వైశ్యులు అనేటువంటి వాళ్ళు వ్యాపారం చేయాలి, ఈ గోరక్షణము వ్యవసాయం ఇవన్నీ చేయాలి. కానీ చివరగా శూద్ర వర్ణం అనేటువంటి ఒక వర్ణం, వాళ్ళు ఏం చేయాలి అని అంటే కేవలం ఈ 3 వర్ణాల వాళ్ళకి సేవ చేయాలా, ఓకే, బానిసలుగా బ్రతకాల వాళ్ళ కింద, అంతే తప్ప వీళ్ళు చేసేటటువంటి ఉన్నతమైనటువంటి పనులు ఏవి కూడా ఈ శూద్రులు చేయటానికి స్వాతంత్ర్యం లేదు. శూద్రుడు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా ఒక రకంగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఓవరాల్ గా ఈ 3 వర్ణాల వాళ్ళు ఎప్పుడు పల్లకిని ఎక్కేటటువంటి దశలో ఉంటారు. ఈ శూద్రులు అనేటువంటి వాళ్ళు బిడ్డ తరం ఎప్పుడు కూడా పల్లకిని మోసేటటువంటి స్థితిలో ఉంటారు. పల్లకిని ఎక్కేటటువంటి స్థితిలో ఈ పై 3 వర్ణాల వాళ్ళు ఉంటే, పల్లకిని మోసేటటువంటి స్థితిలో ఈ శూద్రులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళు ఇంకెప్పుడు కూడా పల్లకిని ఎక్కేటటువంటి స్వాతంత్రం వీళ్ళకి లేదు. వీళ్ళ జీవితాంతం వీళ్ళ బిడ్డ తరం అంతా కూడా బానిసలుగా వీళ్ళ కాళ్ళు విసుక్కుంటూ, వీళ్ళకి రకరకాల ఇంట్లో పనులు చేసుకుంటూ ఈ 3 వర్ణాల వాళ్ళకి వెట్టి చాకిరీ చేసి బానిసల్లాగా బ్రతకాల. ఇది వీళ్ళ యొక్క ఫిలాసఫీ, వీళ్ళ యొక్క మత గ్రంథాల్లో ముఖ్యంగా వీళ్ళు దేవుడిగా పూజించేటటువంటి ఈ భగవద్గీతలో ఉన్నటువంటి కృష్ణుడు చెప్పినటువంటి ఫిలాసఫీ. దీనికే వీళ్ళు కట్టుబడి ఉంటారు. కాబట్టి ఈ స్వాతంత్ర్యం అనేటటువంటి ఆ ఫిలాసఫీ అనేది పూర్తిగా ఈ హిందూ మతాలు అనేది దానికి వ్యతిరేకం. హిందూ మతంలో ఉన్నటువంటి గ్రంథాలన్నీ కూడా దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. మీరు ఏ గ్రంథం అన్నా తీసుకోండి, ధర్మశాస్త్రాలు తీసుకోండి, పురాణాలు తీసుకోండి, వేదాలు తీసుకోండి, లేదండి భగవద్గీత. అంటే ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తి స్వేచ్ఛ లేదు అనేది మాట చెప్పాలనుకుంటున్నారా మీరు? అవును, వ్యక్తి స్వేచ్ఛ అనేది లేదు. ఆ వ్యక్తి తాను ఇష్టం వచ్చినటువంటి పని చేసుకోవడానికి లేదు. కేవలం ఎవరికీ లేదా, లేకపోతే శూద్రులకు మాత్రమే లేదా? శూద్రులకి, ముఖ్యంగా శూద్రులు అనేటువంటి వాళ్ళు ఒక వర్గాన్ని బానిసలుగా చేసుకోవడానికి రాసుకున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఈ బ్రాహ్మణ వర్గం అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, వీళ్ళ ముగ్గురు కలిసి ఉమ్మక్కయ్యి ఈ శూద్రులు అనేటువంటి వాళ్ళని బానిసలుగా చేసుకోవడానికి రాసినటువంటి గ్రంథాలు ఇవన్నీ కూడా. పూర్తిగా స్వాతంత్ర్యం అనే దానికి, ఆ ఫిలాసఫీకి ఇది వ్యతిరేకం అని చెప్పడానికి మనకి ఇది ఒక ఉదాహరణ. తర్వాత నేను ఇంకా మరికొన్ని ఉన్నాయి, మనుస్మృతి నుంచి కొన్ని ఉన్నాయి, అవి చాలా భయంకరంగా ఉంటాయి, వాటిని కూడా నేను వివరిస్తాను. రైట్, అయితే అది ఆఖరి ప్రశ్నగా మీ దగ్గరికి వస్తాను నేను. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిని నేను అడిగే ప్రశ్న ఏంటంటే, హైందవ గ్రంథాలు ఏవైతే ఇప్పుడు బ్రదర్ చెప్పాడో అందులో వ్యక్తి స్వేచ్ఛ లేకపోతే స్వాతంత్రం అనే ఫిలాసఫీ లేదు. సో క్రైస్తవ వాంగ్మయంలో కూడా స్వేచ్ఛ, స్వాతంత్రం అనేది అందరికీ ఉన్నాయా లేవా? ఇక్కడ కూడా ఈ ప్రోటోకాల్ ఏమైనా ఉందా? తక్కువ ఎక్కువ అనే ప్రోటోకాల్ ఏమైనా ఉందా? అసలు ఉందా లేదా? రైట్. సో మన సాంబశివరావు గారు ఇంకొంచెం ఎక్కువ దాంట్లో నుంచి మాట్లాడతానన్నారు కాబట్టి నేను ఆ వైపు వెళ్ళను. రైట్, సాంబశివరావు గారే మాట్లాడతారు. అయితే బైబిల్ గ్రంథంలో నుంచి చెప్పాల్సినటువంటి స్వాతంత్రం గురించి మనం మాట్లాడాలని అనుకుంటే, బైబిల్ గ్రంథం మొత్తంకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఫిలాసఫీ ఏంటి అని అంటే స్వాతంత్రం. అది మాత్రమే బైబిల్ ఫిలాసఫీ. దాన్ని మించి లేకపోతే దానికి బయట ఇంకేది లేదు. అంటే ఏ స్వాతంత్రం గురించి చెప్తాను, దాని గురించి కూడా మాట్లాడతాను. సో యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును అని అన్నాడు. ఈ 3 లేకపోతే మనిషి స్వాతంత్రంలో ఉండడు. ఈ 3 లేకపోతే మనిషి బానిసత్వంలో ఉంటాడు. బానిసత్వం నుంచి బయటికి రావటానికి ఆయన మార్గం. బానిసత్వం, నువ్వు బానిసగా బ్రతకాల్సిన అవసరం లేదు, నేను వచ్చేసాను అని తెలుసుకునే సత్యమే బానిసత్వ విముక్తి. అలాగే నువ్వు కోల్పోయిన జీవితాన్ని నేను ఇస్తాను, అబండెంట్గా ఇస్తాను, అంటే ఎక్కువగా ఇస్తాను అని చెప్పి పిలిచేటటువంటి జీవమే ఈ బైబిల్ చెప్పేటటువంటి జీవం. కాబట్టి స్వాతంత్రానికి అవసరమైనటువంటి ఈ 3 యేసుక్రీస్తు అవి చేయటానికే వచ్చాడు. ఇది నేను ఎలా చెప్పగలుగుతున్నాను అని అంటే, లూకాసు వార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకును, చెరలో ఉన్న వారిని విడిపించుటకును, గ్రుడ్డివారికి కన్నులు తెరుచుటకును అంటూ ఆయన యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ప్రవక్తల గ్రంథం యొక్క సారాంశముగా చెప్పబడేటటువంటి ఆ అధ్యాయములు ఏదైతే ఉందో 50 నుంచి 62 వరకు 64 వరకు ఉన్నటువంటివన్నీ కూడా
ఇశ్రాయేలును ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు అన్నటువంటి నెరేటివ్ ఒక కథనంగా అది ఉంటుంది. ఎందుకు ఎన్నుకున్నాడు అనంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఇచ్చేటటువంటి మార్గ సత్య జీవములు ఏంటి, ఈ యేసుక్రీస్తు ఆఫర్ చేసేటటువంటి ఫ్రీడమ్ ఏంటి, మనుష్య కుమారుడు నిన్ను స్వతంత్రుడుగా చేస్తే నువ్వు స్వతంత్రుడివి అయి తీరతావు అని యోహాను సువార్త 8వ అధ్యాయంలో చెబుతాడు. ఏంటి ఇంతకు ఈ స్వాతంత్రం అని అంటే ఇప్పుడు బైబిల్ చెప్పే అసలు స్టోరీ తెలుస్తుంది. చాలా మంది ఏమనుకుంటారు అని అంటే బైబిల్ యొక్క కథనం ఈ లోకమంతా మాయ, ఈ లోకమంతా వేస్ట్, ఇక్కడ చనిపోయి మనం పరలోకం వెళ్ళిపోవాలి అనేటట్టు అనుకుంటూ ఉంటారు. అంటే భూమి అంటే లోకంలో ఉండి లోకానికి అతీతంగా బ్రతకాలి అనే ఆ ఫిలాసఫీ నిజానికి లోకంలో మనం ఉంటాము, లోకానికి అతీతంగా కాదు, లోకంలోనే ప్రజలతో మమేకమై బ్రతకాలి అని బైబిల్ చెప్పే ఫిలాసఫీ. అది చెప్పింది ప్లేటో. మీరు ఏదైతే అంటున్నారో అది ప్లేటో చెప్పాడు, ప్లూటార్క్ అని ఆయన చెప్పాడు. ఓకే, అది పౌలు చెప్పలేదు. సో కొంచెం మిస్కన్సెప్షన్ ఉంది. అందుకనే ఈ పుస్తకం దేవుని రాజ్యం అనే పుస్తకం నేను రాశాను, మీకు బహుకరించాలనుకుంటున్నాను. కొద్దిసేపు తర్వాత నేను మీకు బహుకరిస్తాను. ఇప్పుడు సో బేసిక్గా బైబిల్ చెప్పేటటువంటి స్వాతంత్రం ఏమిటి అని అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు సృష్టి చేశాడు. ఈ సృష్టిని హెవెన్ అండ్ ఎర్త్ టుగెదర్, ఆ భూమి ఆకాశములను చేశాడు. ఎందుకు ఆయన చేశాడు అలా అంటే దేవుడు వచ్చి మనుష్యులతో ఆయన నివాసం ఉండాలి అని ఆశపడ్డాడు. అది దేవునికి ఉన్నటువంటి కోరిక, ఇచ్ఛ. మనుషులు స్వతంత్రులుగా ఉంటూ నన్ను ఆరాధించాలి, స్వతంత్రులుగా ఉంటూ నాకు సామంతరాజులుగా ఉండాలి అని కోరుకున్నాడు. మనుషులకు అధికారం ఇచ్చాడు, మనుషులకు తన స్వరూపాన్ని ఇచ్చాడు, తన పోలికనిచ్చాడు. మనుషులకు ఆయన చెప్పేటటువంటి నిర్వచనాలు, సంబంధాల గురించి, అలాగే సృష్టి గురించి, పశుపక్షాదుల పైన, అన్నిటిపైన ఒక చక్కటి నిర్వచనం మీరు ఇవ్వండి అని చెప్పి వారికి అధికారం ఇచ్చి వారిని ఫలించమన్నాడు, విస్తరించమన్నాడు, భూమిని నిండించమన్నాడు, దాన్ని ఏలమన్నాడు. కానీ మనుషుడు ఏం చేశాడు అంటే ఈ జీవాధిపతి అయిన దేవుని యొక్క సామంతుడిగా, లేకపోతే ఆయన యొక్క ఇమేజ్ బేరర్గా, ఆయన యొక్క స్వరూపమును మరియు పోలికను తీసుకుని నడవాల్సినటువంటి బాధ్యతను విస్మరించి ఆయన వంటి వాడిని అవుతాను అని అనుకున్నాడు. నేను అంటే స్వేచ్ఛయనిన యథేచ్ఛవర్తన కాదు అని తెలుగులో ఒక పద్యం ఉంటుంది. స్వేచ్ఛయనిన యథేచ్ఛవర్తన కాదు అన్నది బైబిల్లో నుంచి తీసుకున్నటువంటి ప్రిన్సిపల్. ఎందుకు అనంటే దేవుడు బౌండరీస్ ఉంచాడు. బౌండరీస్ ఉంచి ఇందులో నువ్వు రాజ్యం చేయి అన్నాడు. మనిషి ఏమన్నాడు అని అంటే నాకు బౌండరీస్ వద్దు, నేను డిసైడ్ చేస్తాను నేనేం చేస్తాను అని అన్నాడు. దాన్నే బైబిల్ అంటోంది మరణం అని, దాన్నే బైబిల్ అంటోంది పాపం అని, దాన్నే బైబిల్ అంటోంది చెర లేకపోతే బానిసత్వం అని. పాపము చేయు ప్రతివాడు పాపమునకు బానిస అయి ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఏంటి ఆ పాపం అని అంటే సిగరెట్ తాగడం, బీడి తాగడం, టీవీ చూడడం అని మనం అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా పాపం యొక్క పర్యవసానాలు. అసలు పాపం ఏమిటి అని అంటే దేవుడు ఉన్నాడు, ఆయన అధికారం కాకుండా నాకు నేను దేవుడిని అవుతాను అనుకోవడం, నాకు నేను నిర్ణయించుకుంటాను అనుకోవడం, నేను డిసైడ్ చేస్తానని అనుకోవడం, ఆజ్ఞాతిక్రమం. ఏంటి ఆజ్ఞ అంటే దేవుడు తనకు సామంతుడిగా ఉండమన్నాడు, నువ్వేంటి నాకు నేనే ఉంటాను అంటున్నాను. అది దేవుడు ఇంకొక దాని కారణంగా మానవుడు ఏమయ్యాడు అని అంటే చెరలోకి వెళ్ళిపోయాడు, బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఏం చెప్తున్నాడు అని అంటే నువ్వు బానిసత్వం నుంచి బయటికి రా. ఎలా బయటికి వస్తావు అని అంటే నేను ఏ విధంగా అయితే ఒక నిజమైన మానవుడిగా బ్రతికి చూపించానో అలా నువ్వు బ్రతుకుతావు. నువ్వు బ్రతికినప్పుడు ఎందుకు ఆ ఫ్రీడమ్ నీకు అనంటే పాపమును జయించటానికి, ఈ లోకమును జయించటానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడటానికి, ఇక్కడ నాకు పరిచర్య చేయటానికి, నా సేవకుడుగా మారటానికి, ఇక్కడ పెత్తనం చేయటానికి స్వాతంత్రం కాదు. స్వాతంత్రం దేనికి అంటే సేవ చేయటానికి. అందుకనే ఆయన స్వయంగా తన పైంగి విప్పాడు, స్వయంగా ఒక బేసిన్లో నీళ్లు తీసుకుని తన అనుయాయులకు, తన శిష్యుల దగ్గరకు వచ్చి నీ కాళ్ళు కడగమంటావా అని అడుగుతున్నాడు. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫ్రీడమ్ దట్ బైబిల్ గివ్స్. బైబిల్ ఇచ్చేటటువంటి నిర్వచనం ఇది. ఏంటంటే దేవుని జీవాధిపతి అయిన దేవుడి నుంచి పక్కకి వెళ్ళిపోయినటువంటి మానవ సమాజం తిరిగి జీవాధిపతి అయిన దేవునితో కనెక్ట్ అవ్వటం. ఆ కనెక్ట్ అవ్వటానికి మార్గం యేసు.
ఆ కనెక్ట్ అవడానికి తెలుసుకోవాల్సిన సత్యం యేసు, కనెక్ట్ అయితే వచ్చే జీవం యేసు. ఓకే. అందుకు మార్గ సత్య జీవములు పునాదులు అవుతాయి. ఓకే. ఆ పునాదుల మీద నిలబడిన ప్రతి ఒక్కరూ కూడా తిరిగి జీవిస్తారు, ఓకే. చనిపోయినా జీవిస్తారు, ఓకే. ఎప్పటికీ జీవిస్తారు, నిత్యము జీవిస్తారు. ఓకే. ఇది బైబిల్ చెప్పేటటువంటి మొత్తం బైబిల్లో ఉన్నటువంటి సమస్త దాని ఏమంటారు నరేటివ్, ఒక కథనం ఉంటుంది కదా, ఒకటి నుంచి లాస్ట్ వరకు. ఇదే ఇంతకు మించి బైబిల్లో మిగిలినవన్నీ కూడా పెరిఫెరల్స్, అంటే దీని చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్. మేజర్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనిషి పాపపు బంధనంలోనికి లేకపోతే పాప బానిసత్వంలోనికి వెళ్ళాడు. ఆ మనిషిని విడిపించటానికి మనిషి వెళ్ళటం కారణం చేత సృష్టి కూడా అదే మూలుగులో ఉంది. సృష్టిని మనిషిని యావత్తును కూడా విడిపించటానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చాడు. ఆయన మనకు స్వచ్ఛమైన ఫ్రీడమ్ ఇస్తాడు. అయితే బైబిల్ చెప్పేటటువంటి ఈ కాన్సెప్ట్లో అతి ప్రధానమైన అంశం ఏమిటి అని అంటే స్వాతంత్రం అంటేనే స్లేవరీ. ఓకే. అదేంటి స్వాతంత్రం అంటే బానిసత్వం ఎలా అవుతుంది అన్న ప్రశ్న మనకు రావచ్చు. మనిషి తనకు తాను బానిసగా కాకుండా, తను నిర్మించుకున్న ఈ లోక మర్యాదకు బానిసగా కాకుండా, దేవుని అనుయాయునిగా, దేవుని యొక్క సామంతునిగా బ్రతకటమే నిజమైన స్వాతంత్రం అని బైబిల్ చెప్తుంది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బైబిల్. రైట్. మీరు చెప్తూ ఉంటే ఇది అంటే ఒక క్రైస్తవుడిగా నాకు యాక్సెప్టెన్స్ ఉంది. ఒక క్రైస్తవ వ్యతిరేకగా కొంతమంది చూస్తున్న వాళ్ళకి ఆల్రెడీ నేను ఒక వీడియో మీకు పంపించాను. యెహోవా దేవుడు సృష్టించినప్పుడు ఆ సృష్టిలో మిమ్మల్ని పరిధిలో పెట్టాడు, మీకు జ్ఞానం లేకుండా చేశాడు. మిమ్మల్ని ఆట బొమ్మలుగా చేశాడు, ఆయన ఆడుకున్నాడు. మీరు చెట్టును తిన్నారు కాబట్టి చెట్టు మీకు జ్ఞానం ఇచ్చింది అని ఆయన ఒక ఫిలాసఫీ చెప్పాడు. సో దాన్ని మీరేమంటారు? అది ఆయనకున్న అపరిపక్వత, అజ్ఞానం. ఆయనకు అసలు అంటే కొంచెం కూడా అవగాహన లేదనిపించింది. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా సనాతన ధర్మం అని ఏదైతే వీళ్ళు చెప్తున్నారో అందులో మోక్షం అని దేన్ని అంటామో అదే విడుదల, అదే విమోచన. మోక్షము అంటే ఏంటంటే ఆత్మ పరమాత్మల యొక్క కలయిక. ఓకే. సో ఇప్పుడు మరి ఆత్మకి ఏమైంది అంటే మాయ అనేటువంటిది గమ్మింది. ఓకే. మరి మాయ గమ్మాడింది కాబట్టే ఈ రకరకాల పనులు చేస్తున్నాడు. ఓకే. మరి బైబిల్లో దేవుడు చేశాడని నిందిస్తున్నాడు కదా ఆయన. మరి మీకేమైంది? మీ దేవుడు మంచి చేశాడు కదా, మంచి చేసినప్పుడు మరి మాయ ఎందుకు గమ్మింది? అట్లీస్ట్ మనకి ఓకే, ఒక మాట చెప్తాను. పతంజలి యోగ సూత్రాల్లో అష్టాంగ మార్గం ఉంది. దీని ప్రకారంగా వాళ్ళు ఏం చేయాలి? మన మోక్షాన్ని చేరుకోవాలి. మోక్షం చేరుకోవడం అంటే విడుదల, స్వాతంత్ర్యం అంటే అదే ఆత్మ పరమాత్మలో లీనం కావడం. అంటే ఈ సంసార బంధనాల్లో నుంచి, ఈ దుఃఖము, బాధ, ఇవన్నిటిలో నుంచి మానవుడు, జీవుడు విమోచింపబడమే ఏంటి? స్వాతంత్ర్యము. యోగి ఆదిత్యనాథ్ స్వాతంత్ర్యం. అయితే దానికి నియమాలు ఉన్నాయి. ఏది మన అష్టాంగ మార్గంలో యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధియో అంటే ఈ 8 అంగాలని ఉన్నాయి. ఇందులో మొదటిది అహింస. ఎందుకు చెప్తున్నాను. అహింస అనేటువంటి దాంట్లో ఏంటంటే, అహింస అంటే ఏంటంటే దుఃఖాన్ని ఇతరులకు కలిగించడం. అది మానసికంగానైనా సరే, శారీరకంగానే సరే, దుఃఖాన్ని కలిగించకుండా ఉండుట, దీన్ని అహింస. సో మహాత్మా గాంధీ దీన్ని చాలా పాపులరైజ్ చేశాడు. అహింస అనేటువంటి విషయాన్ని గాంధీ గారు చెప్పారు. రైట్. అదే అహింస గురించి గాంధీ గారు చెప్పింది మీరు చెప్తున్నట్టుగా నేను దాన్ని ఫాలో అయ్యాడని నేను అనుకోవట్లేదు. బైబిల్లోని ఏమంటారు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకం స్వతంత్రించుకుంటారు అనే ఆ ధన్యతలో నుంచి తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను. కావచ్చు, కానీ ఇక్కడ మాత్రము వాళ్ళు చెప్తున్న ఫిలాసఫీ నేను మీకు ఒక మాట చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఈ లెక్కలో ఏంటి? హింసకు అర్థాల్లో చంపడము, బాధించడం, దుఃఖం కలిగించడం అని ఉంది. ఓకే. ఒక శూద్రుడు లేకపోతే తక్కువ జాతి కులుస్తుంది మీరు బాధించకుండా, దుఃఖపరచకుండా మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎప్పుడైనా ఉన్నారా? అధిక కులస్తులు లేరు. కాబట్టి అసలు వీళ్ళకు మోక్ష ప్రాప్తి యోగమే లేదు అసలు అంటాను నేను. ఓకే. అకార్డింగ్ టు హిందూయిజం. ఓకే. హిందూయిజం ప్రకారంగానే లేదు. ఎందుకంటే వీళ్ళు చెప్పుకుంటున్న అష్టాంగ మార్గాన్ని వీళ్ళే పాటించట్లేదు. రైట్. ఎందుకంటే క్యాస్ట్ సిస్టమ్ ఉన్నందువల్ల ఇది పాటించట్లేదు అనేది నా ఉద్దేశము. పాటించడానికి అవకాశం లేదు.
రైట్ రైట్ ఇంకోటి అయితే ఓ మాట యాడ్ చేస్తాను. ప్రవీణ్ గారు ఇంతకుముందు చెప్తూ బైబిల్లో ఉన్నటువంటి విడుదల విమోచన స్వాతంత్ర్యం గురించి చెప్తున్నారు. సో దానికి అద్భుతమైనటువంటి మాట ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి పదాజ్ఞలు చూడడానికి చాలా సింపుల్గా ఉంటాయి, కానీ చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి అందులో. అయితే నేను అదే కొత్త నిబంధనకు వచ్చేసరికి 2 ఆజ్ఞలుగా ప్రధానంగా చెప్పబడుతుంది. ఒకటేమో రెండు చేసి ఆ రెండిట్లో కూడా ఇంటెన్సిఫై చేసి, ఒకటేమో దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, వివేకంతో దేవుణ్ణి సేవించడం, ఒకటి సేవించడం. బ్రదర్ ఇంతకుముందు చెప్తే అంటే సర్వింగ్ గాడ్ ఒకటి, సర్వింగ్ అదర్స్, నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించడం అనేది నీకు ఏ విధంగా అయితే ఉండాలనుకుంటున్నావో. ఇంకోటి ఇప్పుడు అష్టాంగ మార్గం అన్నాను కదా, అది ఏంటంటే యాక్చువల్గా ఒక వ్యక్తి యొక్క, మనుష్యుడి యొక్క సంపూర్ణత్వం ఎప్పుడు కలుగుతుంది, ఎప్పుడు జీవిస్తారంటే ఇవన్నీ పాటిస్తే అని యమనియమాలు ప్రధానమైనవి. ఇవి పాటిస్తేనే సంపూర్ణత్వం అంటారు. అంటే ఒక వ్యక్తి స్వాతంత్ర్యంగా ఉన్నట్టు. ఓకే. కానీ బైబిల్కి వచ్చేసరికి దేవుణ్ణి సేవించడము అసలైన స్వాతంత్ర్యం. దేవుణ్ణి సేవించాలంటే అడ్డం ఏముందంటే మనం పాపలం, మనం పాపం చేసి ఉన్నాం కాబట్టి. సో దేవుణ్ణి సేవించేటువంటి అర్హత నిజానికి మనకు లేదు. కర్మ పాపం ఇక అన్ని ఉంటాయి అందులో. సో ఇప్పుడు ఆ టాపిక్లకు వెళ్ళట్లేదు. సో యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే మనం పాపం అనేటువంటి బానిసత్వంలో ఉన్నాం కాబట్టి, ఎనీ బానిసత్వం అది బానిసత్వమే. వాటన్నిటి నుంచి విడిపించి మనము దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయనతో సంబంధం కలిగి ఉండడానికి అవకాశం, అర్హత ఏర్పాటు చేశాడు. అదే నిజమైనటువంటి స్వాతంత్రం. ఓకే. సో అది స్వాతంత్రం. ఆ తర్వాత నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించడం అనేది కూడా స్వాతంత్రంలో భాగమే. ఓకే. ఇది హిందూయిజంలో లేదు అసలు. నిన్ను వలె నీ పొరుగు అని ఎట్లా ప్రేమిస్తాం? క్యాస్టిజం ఉన్నంత వరకు అది జరిగే పనే కాదు అసలు. క్యాస్టిజం లేకపోతే హిందూయిజం లేదు, హిందూయిజం లేదు, అంతే. ఇంకా ఓకే. ఎస్. యాక్చువల్గా అట్లీస్ట్ బైబిల్ ప్రకారం మానవుడికి ఫ్రీ విల్ అనేది ఉంది, కానీ హిందూ మతం ప్రకారము ఫ్రీ విల్ అనేది లేదు. అయితే గత జన్మ క్రియల వలన, అక్కడ పొందిన కర్మ వలన ఫలాన్ని అనుభవిస్తూ ఈ జన్మలో ఉంటాడు. లేకపోతే ఈ జన్మలో చేసిన ప్రారంధ కర్మ అని ఉంటే 2 విధాల కర్మ ఉంటాయి. గత జన్మని ప్రారంధ కర్మ, ఈ జన్మలో చేస్తున్న వాటికి అనుసారంగా వచ్చిన ఫలాలను అనుసరించి వాళ్ళ నెక్స్ట్ రెడీగా ఉంటుంది లైఫ్. ఓకే. సో ఇక్కడ మోక్షం అనేది లేనే లేదు అసలు. ఓకే. ఇప్పుడు మామూలుగా అంటే హిందుత్వంలో హిందూ గ్రంథాల్లో స్వాతంత్రం గురించి ఎక్కడ ప్రస్తావన లేదు అనేది ఇందాక సాంబశివరావు గారు చెప్పారు. సో బైబిల్లో స్వాతంత్రం గురించి చెప్పారు. స్వాతంత్రం ఇక్కడికే కాదు, పరలోకంలో కూడా నువ్వు స్వతంత్రుడిగా ఉంటావనే మాట చెప్పారు. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటే స్త్రీకి బైబిల్లో ఎక్కడ కూడా వివక్ష ఉన్నట్టుగా మనకు కనబడదు. కానీ ఇక్కడ వివక్షనే కాకుండా స్వాతంత్రాన్ని తీసుకోవడం ఎట్లా అంటే, ఆమె బ్రతుకుండగానే ఆమెను గుండు కొట్టడం, లేకపోతే కాల్ చేయడం, భర్త చనిపోతే ఇవన్నీ చేశారు. సో అవే ఈరోజు కూడా ఈ 100 ఇయర్స్లో వీళ్ళు అచీవ్ చేసిన దాంట్లో మళ్ళీ తిరిగి తెచ్చే అవకాశం ఏమైనా ఉందా? మీరు ఇది మంచి ప్రశ్న అడిగారు. సమయానుకూలంగా సమాధానం చెప్పాలంటే ఒకటే చెప్తాను. ఈ ప్రశ్న మీరు దీనికి అర్థం చేసుకోవాలంటే బాలగంగాధర్ తిలక్ని స్టడీ చేయాలి మనం. ఓకే. బాలగంగాధర్ తిలక్ ఎందుకంటే వీళ్ళకి ముస్లింలతో ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఇప్పుడా? యాక్చువల్గా ముస్లింలు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఈ బ్రాహ్మణులకు ఎటువంటి ప్రాబ్లం లేదు ముస్లిం వ్యవస్థతోని. ఎందుకంటే ముస్లిం పాలకులు ఎప్పుడు కూడా వీరి యొక్క అంతర్గత కులపరమైన వాటిలో జోక్యం చేసుకోలేదు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళకి ప్రాబ్లం వచ్చింది. ఫస్ట్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని పాలకులుగా చేసింది వీళ్ళే. ఆ బ్రిటిష్ ప్రభుత్వం పాలకులు అయిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం కూడా వీళ్ళ అంతర్గత వ్యవహారాల్లో కలగజేసుకున్నంత వరకు వాళ్ళు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే క్రైస్తవ మిషనరీలు బ్రిటిష్ ప్రభుత్వం మెడలోంచి వీళ్ళకి వ్యతిరేకంగా, అంటే ఈ బ్రాహ్మణత్వానికి వ్యతిరేకంగా, మనువాదానికి వ్యతిరేకంగా బ్రిటిష్ ప్రభుత్వంతో చట్టాలు చేయించుకుంటూ వచ్చిందో అప్పుడు వీళ్ళు మేల్కొన్నారు. మేల్కొని బాలగంగాధర్ తిలక్ అప్పుడు స్వరాజ్యం జన్మ హక్కు అన్నాడు. ఎందుకు అనాల్సి వచ్చిందంటే స్త్రీ పునర్వివాహ చట్టం తీసుకొచ్చారు, బాల్య వివాహాలను రద్దు చేశారు, ప్లస్ బ్రాహ్మణుడికి అప్పటి వరకు దేశంలో శిక్ష పడ్డట్టు ఎక్కడా లేదు. కానీ బ్రాహ్మణుడి వల్ల ఒక బాల్య వివాహం చేసుకున్నప్పుడు ఆ చిన్న పాపతో కలిసినప్పుడు ఆ పాప చనిపోతుంది. కేసు పెట్టి ఫైట్ చేస్తున్నందుకు బాలగంగాధర్ తిలక్ మా సాంప్రదాయం అది, మీరు ఎట్లా మా సాంప్రదాయాల్లో వేలు పెడతారు, అట్లా తీసుకొచ్చిన నినాదమే స్వాతంత్రం జన్మ హక్కు, వీళ్ళు దేశాన్ని విడిచిపెట్టి పోవాలా. ఓకే.
సో వాళ్ళ 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 సమస్య బ్రిటిష్ వాళ్ళు కాదు, వాళ్ళ సమస్య క్రైస్తవ మిషనరీలు. ఓకే, క్రైస్తవ మిషనరీలు బ్రిటిష్ ప్రభుత్వంతో చేస్తున్న చట్టాలు ఏంటంటే అందరికీ సమాన ఆస్తి హక్కు, బాల్య వివాహాలు రద్దు, పునర్వివాహాలు ఉండాలా, దేవదాసి చట్టము అదే వ్యవస్థ రద్దు, స్త్రీ పైవస్త్రం కప్పుకోవాలా, ఆఫీస్లో శూద్రుడు కూడా వీళ్ళతో సమానంగా కుర్చీలో కూర్చోవాలా, ఇట్లాంటి చట్టాలు చేసుకుంటూ పోతున్నప్పుడు ప్లస్ విద్య అందరికీ సార్వత్రికం చేసినారు. వీళ్ళు విద్యను గుత్తాధిపత్యం తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. మిషనరీస్ వచ్చేసి విద్యను సార్వత్రికం చేసి చట్టాలు తీసుకొచ్చారు బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా. ఓకే, సో ఎప్పుడైతే బ్రిటిష్ ప్రభుత్వం మిషనరీలకు అనుకూలంగా ఉంటూ చట్టాలు చేసుకుంటూ వచ్చిందో వీళ్ళు గ్రహించారు ఇది మన ఉనికికి ఎప్పుడో ప్రశ్నార్థంగా మన ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. సో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ఉండకూడదు. ఓకే, అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఇప్పుడు మిషనరీకి వ్యతిరేకంగా చేయలేరు కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్ తీసుకొచ్చారు, ఓకే, బ్రిటిష్ ప్రభుత్వాన్ని వెళ్ళగొట్టాల దేశం నుంచి అని చెప్పేసి. ఓకే, ఇక్కడ ఈయన చెప్తున్న అనేకమైనటువంటి అంశాల గురించి నవీన్ గారు ప్రస్తావించారు. ఈ పుస్తకంలో అనేకమైన అంశాలు ఇవే ప్రస్తావించారు. నేను కూడా ఒకసారి ఆ పుస్తకం గురించి కొంచెం వివరించండి. ఈ పుస్తకంలో బేసిక్గా భారతదేశాన్ని క్రైస్తవులే కట్టారు అని రాశాను. ఓకే, అది మీరు రాశారు? నేనే రాశాను ఈ పుస్తకం. ఈ పుస్తకం భారతదేశం ఈ రోజు ఏదైతే ఉందో దానికి కారణం క్రైస్తవులే దాన్ని నిర్మించారు అని చెప్పి రాసిన పుస్తకం. క్రైస్తవ మిషనరీలు ఏ విధంగా ఈ భారతదేశాన్ని నిర్మించారు. మీరు ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగారు, ఇండివిజువల్కి ఉండేటటువంటి రైట్ గురించి, అంటే వ్యక్తి స్వాతంత్రం లేదా అని అడిగారు. సో కేవలము క్రైస్తవ భావజాలంలో మాత్రమే వ్యక్తి స్వాతంత్రం ఉంది, ఇంకా ఏ భావజాలంలోనూ లేదు. ముఖ్యంగా హిందుత్వ భావజాలంలో లేదు. ఎందుకు లేదు అని అంటే వీళ్ళ ఉద్దేశం లేదు, అసలే లేదు అని అంటే ముస్లిం దాంట్లో ఎంతో కొంత ఉందనా? లేదు, ముస్లిం భావజాలంలో కూడా లేదు. ఎందుకు లేదు? ఒక మాట వెంకటరెడ్డి గారు, మీరు ఒకవేళ యూట్యూబ్లో మీరు చేసిన చాట్లో ముస్లిమ్స్ గురించి మాట్లాడతలేము అనే మాట చెప్తున్నారు. వాళ్ళని కూడా ఖండిస్తూ ఉన్నాం ఇక్కడ నుంచి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, అందరూ సమానమే, తప్పే. మొదట చెప్పాం కదా ముస్లిం లీగ్ కూడా మాకు మనవాదంతో సమానం అని. సో ఇక్కడ జ్యోతిబా ఫూలే గారి మాటలు చెప్తానండి. గులాంగిరిలో చక్కటి విషయాలు రాశారు. ఆయన ఏం రాశారంటే, యేసుక్రీస్తు అనుచరులు అమెరికా స్కాటిష్ మిషనరీ వాళ్ళు ప్రభుత్వ ఆదేశాలు తిరస్కరించి భారతదేశం వచ్చి వాళ్ళు ప్రవక్త సత్యబోధనలు శూద్రులకు చెప్పి వ్యాప్తి చేశారు. ఈ ప్రకారంగా దుష్టులైన బ్రాహ్మణులు శూద్రులపై అమలు జరిపిన అసహజ అమానుషమైన బానిసత్వం నుంచి వాళ్ళు విముక్తి కలిగించారు. వాళ్ళు అంతవరకు శూద్రుల మెడల్లో ఉన్న బానిసత్వపు కుక్క పటకాల్ని తెగగోసి తిరస్కారంగా బ్రహ్మల మొహం మీద విసిరికొట్టారు. అంటే శూద్రుల మెడల్లో ఫూలే గారు చెప్తున్నారు, క్రైస్తవ మిషనరీలు చెప్పట్లేదు. అంటే ఏ విధంగా బ్రాహ్మణులు శూద్రులను అణచివేసి తమ కబంధాస్తాల్లో బానిసలుగా చేసి పెట్టుకున్నారో ఆ కబంధ గొలుసులను మిషనరీలు వచ్చి తెంపి బ్రాహ్మణుల మొహాల మీద విసిరికొట్టారు. అందుకు బ్రాహ్మణులు ఏమన్నారంటే వీళ్ళను బ్రిటిష్ ప్రభుత్వాన్ని వెళ్ళగొట్టాలా, మనము బ్రిటిష్ ప్రభుత్వము అనేది వీళ్ళ సమస్య ఏంటి అని అంటే, మీరు అడిగారు కదా మళ్ళీ అదే ప్రశ్న, ఇండివిజువల్ ఫ్రీడమ్ అనేది వీళ్ళు హేట్ చేస్తారు. ఈ హిందుత్వ భావజాలము వ్యక్తిగత స్వాతంత్రానికి వ్యతిరేకం కాబట్టి. రైట్, అది వ్యతిరేకం అని మీరు చెప్తున్నారు. ఎట్లా వ్యతిరేకము అనేది మనస్ఫృతి నుంచి చెప్తానన్నారు కాబట్టి ఒకసారి సాంబశివరావు గారి దగ్గరికి వెళ్దాం. సార్, వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదు అనేది మీరు మనస్మృతిలో ఉంది చూపిస్తానన్నారు, ఒకసారి చెప్తారా? ఈ మనుస్మృతి అండి పుస్తకం, ఇది చాలా భయంకరమైనటువంటి పుస్తకం. ఇది అంటే స్వాతంత్ర్యం అనేటువంటి ఫిలాసఫీకి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి గ్రంథం అది. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను దాంట్లో. చెప్పండి. శూద్రుల గురించి ఏమని ఉంటదంటే, మనుస్మృతి 10వ అధ్యాయం 129వ శ్లోకంలో, శూద్రుడు ఎక్కువ డబ్బు సంపాదించే సామర్థ్యం ఉన్నప్పటికీ తన కుటుంబ అవసరాలకు మించి అతను ధన సంపాదన చేయకూడదు, అతని దగ్గర డబ్బు ఉండకూడదు. సాంబశివరావు గారు, శూద్రుడు అని అంటే దాన్ని ఏమంటారు, కేవలము తక్కువ జాతి వాళ్ళని అనుకునే అవకాశం ఉంది. శూద్రుడు అంటే ఎవరు? కేవలం ఎస్సీ ఎస్టీలా, లేకపోతే ఈ బీసీలు అందరూ కూడా వస్తారా? అంటే రెడ్డి వెలమ కాపు వీళ్ళందరూ కూడా వస్తారా? మేము ఆ లిస్ట్ లో లేనేలేము. శూద్రులు అంటే రెడ్డి వెల్మ కాపు గౌడ సాకలి మంగళి అంతా ఈ ముగ్గురు తప్ప. క్షత్రియ వైశ్య, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఈ 3 వర్ణాలు కాకుండా వెంకటరెడ్డి గారు కూడా వస్తారని చెప్తున్నాను ఆయనకి.
వెంకటరెడ్డి గారు మిగిలినటువంటి వాళ్ళు మొత్తం రెడ్లు కావచ్చు, వెలములు కావచ్చు, ఇంకా తర్వాత మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీ మొత్తం వీళ్ళంతా శూద్రుల కింద వస్తారు. శూద్రులు అని అంటే చౌదరీస్, రెడ్డిస్ మేం కాదని అనుకునేటువంటి ప్రమాదం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు కూడా అప్పుడు శూద్రులుగానే ఆ శూద్రుల లెక్క లిస్ట్ లో వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అదనమాట. అంటే ఒక విధంగా అణిచివేతను అనుభవించింది వాళ్ళే. మేమైతే ఊరికి దూరంగా అవతల పరిచారు మమ్మల్ని, అయితే వాళ్ళని దగ్గర పెట్టుకొని వాళ్ళ ఇష్టానుసారంగా తొక్కి బాగా బెండ్ తీసింది వాళ్ళనే. ఓకే, రైట్, ఓకే, చెప్పండి. శూద్రుడికి ఎక్కువ డబ్బు సంపాదించే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఎక్కువ డబ్బు సంపాదించకూడదు. అతను కుటుంబ అవసరాలకు ఎంతవరకు అయితే అవసరమో అంతవరకే సంపాదించాలి. ఎక్కువ ధనం మాత్రం సంపాదించడానికి స్వేచ్ఛ లేదు శూద్రుడికి. తక్కిందంతా అంబానీకి, అదానికి ఇచ్చేయాలి. తర్వాత మళ్ళీ ఇదే మనుస్మృతి 10వ అధ్యాయం 125వ శ్లోకంలో శూద్రునికి భోజనానంతరం మిగిలినటువంటి అన్నాన్ని పెట్టాలి. ఎవరు ఈ బ్రాహ్మణులు, అగ్రకులాల వాళ్ళు ఎవరైతే ఉంటారో శూద్రుడి కంట భోజనం వాళ్ళు తినగా మిగిలినటువంటి అన్నాన్ని పెట్టాలి. తర్వాత పాత బట్టలు వాళ్ళు తొడుక్కొని వదిలిపెట్టినటువంటి పాత బట్టలు ఏవైతే ఉంటాయో అవి ఇవ్వాలి. తర్వాత పాత ధాన్యాన్ని వాళ్ళకి ఇవ్వాలి, కొత్తది ఇవ్వకూడదు. తర్వాత 121వ శ్లోకంలో ఇది మనుస్మృతి 10వ అధ్యాయం, శూద్రుడు బ్రాహ్మణునికి సేవ చేయటానికి గనక ఒప్పుకోకపోతే, శూద్రుడు గనక బ్రాహ్మణుడికి సేవ చేయడానికి కనుక ఒప్పుకోకపోతే ఆ రాజు ఏదో విధంగా అతను ఒప్పించి సేవ చేసేటట్టు చేయాలి బ్రాహ్మణుడికి. అంటే ఆ సేవ చేయకుండా ఉండేటటువంటి హక్కు గాని స్వాతంత్రం గాని శూద్రుడికి లేదు మనుస్మృతి ప్రకారం. తర్వాత 31వ శ్లోకంలో 2వ అధ్యాయం 31వ శ్లోకం మనుస్మృతి, బ్రాహ్మణ శిశువునకు, అంటే ఇక్కడ ఇది ఎంత భయంకరంగా ఉంటదంటే శూద్రుడు తన పిల్లలకి తన ఇష్టం వచ్చినటువంటి పేర్లు పెట్టుకోవడానికి స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. తన ఇష్టం వచ్చినటువంటి మంచి పేర్లు పెట్టుకోవడానికి స్వేచ్ఛ అనేది లేదు. అది ఖచ్చితంగా కండిషన్ గా చెప్తున్నాడు ఇక్కడ మనుస్మృతిలో. బ్రాహ్మణ శిశువునకు శుభవాచకాన్ని, శుభాన్ని సూచించేటటువంటి పేరు పెట్టాలి. క్షత్రుయునికి బలాన్ని సూచించేటటువంటి పేరు పెట్టాలి. వైశ్యునికి ధనాన్ని సూచించేటటువంటి పేరు పెట్టాలి. కానీ శూద్రునికి మాత్రం నిందిత వాచకం, అంటే ఒక బానిసత్వాన్ని సూచించేటటువంటి పేరు పెట్టాలి. ఒక చీప్ గా ఉండేటటువంటి, ఉదాహరణ చెప్పాలంటే పెంటయ్యానో, దెబ్బయ్యానో, పుల్లయ్యానో ఏ ఉంటాయి కదా మన వెనకటి రోజుల్లో మన వాళ్ళకి, మన తాత ముత్తాతలకు అలాంటి పేర్లు ఉన్నాయి. అవి ఎందుకు ఉన్నాయా అని అంటే దానికి కారణం ఇలాంటి మనుస్మృతి, ఇలాంటి తప్పుడు గ్రంథాలు అన్నమాట. స్వేచ్ఛ లేనటువంటి శూద్రులకు స్వేచ్ఛను ఇవ్వనటువంటి ఇలాంటి మనుస్మృతి లాంటి గ్రంథాలే కారణం. తర్వాత 32వ శ్లోకం 2వ అధ్యాయం 32వ శ్లోకంలో బ్రాహ్మణ నామం శర్మ శబ్దంతో ఉండాలి, క్షత్రియ నామం వర్మ శబ్దంతో ఉండాలి, వైశ్యుని నామం గుప్త శబ్దంతో ఉండాలి. కానీ శూద్రుడి నామం దాసుడి శబ్దంతో ఉండాలి. దాసత్వాన్ని సూచించేటటువంటి శబ్దం అనేది ఉండాలన్నమాట ఆ పేరులో. ఇది అంటే శూద్రుడికి తనకి ఇష్టమైనటువంటి ఒక మంచి పేరు పెట్టుకోవడానికి కూడా స్వేచ్ఛ లేదు హిందూ యొక్క మత గ్రంథాల ప్రకారం. తర్వాత 96వ శ్లోకం 10వ అధ్యాయం 96వ శ్లోకంలో, ఎవడు హీన జాతి యందు జన్మించి ఉన్నత జాతి ధర్మములను పాటించునో, హీన జాతి యందు అంటే ఈ శూద్రులలో పుట్టినటువంటి వాడు గనక ఉన్నత జాతి ధర్మాలను కనుక పాటిస్తే, అంటే ఈ బ్రాహ్మణులు పాటించేటటువంటి ధర్మాలను కనుక పాటిస్తే అట్టి వాణిని రాజు కనిపెట్టి వాని ధనాన్ని దోచుకొని దేశం నుండి తరిమివేయవలను. అంటే శూద్రుడు అనేటువంటి వాడు ఈ ఉన్నతమైనటువంటి వర్ణాలుగా పిలువబడేటువంటి వాళ్ళు చేసేటువంటి పనులేవి కూడా ఇతను చేయకూడదు. ఇతను బానిసత్వంతో కూడినటువంటి పనులే చేయాలి. అంటే వాళ్ళ కింద అణిగిమణి ఉండే పనులు చేయాలి తప్ప వాళ్ళు చేసేటటువంటి పెద్ద పనులు మనం చేయకూడదు. అంటే చదువుకోవడం ఇట్లాంటివన్నీ కూడా చేయకూడదని చెప్తున్నారు. ఒకవేళ అలా ఏమైనా చేస్తే, ఇవన్నిటిని బట్టి చూస్తే వ్యక్తికి స్వేచ్ఛ లేదు అనేది మనుస్మృతి చెప్పేస్తుంది. భయంకరమైన ఎగ్జాంపుల్ ఒకటి ఉందండి, చెప్తాను నేను. అది కూడా ఇది 10వ అధ్యాయం 51, 52 శ్లోకాలు కనుక మనం చూస్తే ఎంత భయంకరంగా ఉంటాయో ఒకసారి చూడండి. చెప్పండి. చండాలురు, వీరికి గ్రామం వెలుపులనే నివాసం, వీరికి వంట పాత్రలు ఉండవు, కుక్కలో గాడిదలే వీరి యొక్క ధనం, వీరి యొక్క ఆస్తి, చినిగిన బట్టలే వీరికి వస్త్రాలు, పగిలిన కొండ పెంకులే ఆహారం ఆరగించే పళ్ళాలు. పగిలిన కొండ పెంకులో వీళ్ళు ఆహారం తీసుకోవాలి. ఇనప చట్రాలే ఆభరణాలు, ఇనుముతో కూడినటువంటి, ఇనుము అనే లోహంతో కూడినటువంటి ఇవి ఆభరణాలని వీళ్ళు ధరించాలి. దేశ సంచారం చేస్తూ జీవిస్తుండాలి వీళ్ళు. తర్వాత వీరికి ఎదురుగా నిలిచి అన్నం ఇవ్వకూడదు.
ఎదురుగా నిలిచి అన్నం అనేది ఇవ్వకూడదంట. పని వాళ్ళ చేత వీళ్ళ కుండ పెంకుల్లోకి ఎత్తి పడేయాలంట అన్నాన్ని. ఓకే. ఏదన్నా వీళ్ళ ధర్మం చేయాలి తలుచుకుంటే. రాత్రుల్లో కూడా వీళ్ళు ఊర్లో తిరగకూడదు. అంటే స్వేచ్ఛ ఎక్కడుందో చెప్పండి, అసలు ఎంత భయంకరమైన విషయాలు ఇవన్నీ కూడా. స్వేచ్ఛ అనేది లేదు. తర్వాత గౌతమ ధర్మశాస్త్రంలో ఒక భయంకరమైన విషయం ఉంటుంది. శూద్రుడు వేదాలు చదివితే, గౌతమ ధర్మశాస్త్రం 12:4లో శూద్రుడు గనక వేదాలు చదివితే వాడి నాలుగు కోసేయాల, వేదాలను గనక వింటే చెవుల్లో శేషం పోయాల. ఇది వచ్చేసి గౌతమ ధర్మసూత్రం 12:14లో చాలా స్పష్టంగా ఉంది. తర్వాత మనుస్మృతిలో వచ్చేసి 8వ అధ్యాయం 417 శ్లోకంలో నిస్సంశయంగా బ్రాహ్మణుడు తన సేవకుని యొక్క ధనాన్ని ఆశించవచ్చు, బలవంతంగానైనా సరే లాక్కోవాలి. బ్రాహ్మణుడు కనుక అవసరమైతే డబ్బులు తన కింద పనిచేసేటటువంటి శూద్రుడి దగ్గర ఆ డబ్బుని అతను కనుక ఇవ్వలేదంటే మాత్రం బలవంతంగా కొట్టైనా సరే, తిట్టైనా సరే, అవసరమైతే చంపైనా సరే అతని దగ్గర డబ్బును ఇతను దోచుకోవచ్చు. ఇది మనుస్మృతి అనమాట. అంటే శూద్రుడికి స్వేచ్ఛగా బ్రతకడానికి ఎటువంటి అవకాశం కూడా దీంట్లో లేదు. అతను చదువుకోవడానికి కానీ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండటానికి కూడా ఇటువంటి స్వేచ్ఛ అనేది హిందూ మత గ్రంథాలు ఇవ్వటం లేదని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. తర్వాత దీని గురించి అంబేద్కర్ గారు మంచి మాట చెప్తాడండి. అసలు ఇది ఎందుకు ఈ విధంగా ఉంది భారతదేశంలో? ఇప్పుడు దేశంలో, ప్రపంచంలో కనుక చూస్తే అణిచివేత అనేది ఎక్కడైతే జరిగిద్దో అక్కడ ఉద్యమాలు అనేవి జరుగుతూ ఉంటాయి. వాటిని ప్రతిఘటించిన ప్రజలు అనేటువంటి వాళ్ళు తిరగబడతా ఉంటారు కదా. కానీ ఇక్కడ ఎందుకు లేదు ఆ విధంగా? భారతదేశంలో ఎందుకు జరగలేదు? ఇంత భయంకరమైనటువంటి అణిచివేత, మనుస్మృతి, ఈ మనువాదులు అనేటువంటి వాళ్ళని దారుణంగా అణిచివేసినప్పుడు భారతదేశంలో తిరుగుబాటు ఎందుకు జరగలేదు? వీళ్ళు ఎందుకు తిరగబడలేదు ఈ అణిచివేత గురైనటువంటి ప్రజలు అనే దానికి చక్కగా ఈయన చెప్తా ఉన్నాడు. చూడండి, ఇది ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అంబేద్కర్ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలో ప్రసంగాలు సంపుటం 1లో ఈ విషయాన్ని చెప్తాడు. అంబేద్కర్ గారు పేజీ నంబర్ 81లో చెప్తాడు. ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ సాంఘిక విప్లవాలు జరిగినాయి, భారతదేశంలో సాంఘిక విప్లవాలు ఎందుకు జరగలేదన్నది నిరంతరం నన్ను వేధించే ప్రశ్న. బహుశా అందుకు ఒకే ఒకటి కారణమై ఉండొచ్చు. అది హిందువులలోని దిగువ తరగతుల ప్రజలను పనికి మాలిన చాతుర్వర్ణ వ్యవస్థ పేరుతో అణిచిపెట్టి ఉంచి ప్రత్యక్ష చర్యకు పూర్తిగా పనికి రాకుండా చేయడమే. వారు ఆయుధాలు ధరించకూడదు. మనం ఇందాక భగవద్గీత క్షత్రియులు మాత్రం ఆయుధాలు ధరించాలి, యుద్ధం చేయాలనేది. వారు ఆయుధాలు ధరించకూడదు, ఆయుధాలు లేకుండా తిరుగుబాటు చేయడం సాధ్యం కాదు. చాలా స్పష్టంగా చక్కగా వివరిస్తున్నాడు అంబేద్కర్ గారు ఎందుకు వీళ్ళు తిరుగుబాటు చేయలేకపోయారు మనవాదుల మీద అనేది. తర్వాత వాళ్ళు సేద్యగాండ్రుగా నిర్ణయించబడ్డారు. ఎవరు? ఆయుధాలు లేకుండా తిరుగుబాటు సాధ్యం కాదు, వాళ్ళు సేద్యగాండ్రుగా నిర్ణయించబడ్డారు. కానీ తమ నాగళ్ళ కరుకోలనైనా ఖడ్గాలుగా చేసుకోవడానికి వారికి వీలు లేదు. ఏ రకమైన ఆయుధాలు వారికి లేవు. అందువల్లనే ప్రతి వాడు వాళ్ళ తలలపై ఎక్కి కూర్చున్నాడు. ఈ మనువాదులు అనేటువంటి వాళ్ళు వీళ్ళు తిరగబడడానికి అవకాశం, వాళ్ళ ఆయుధాలు వాళ్ళ పట్టి లేదు కాబట్టి వాళ్ళ నెత్తి మీద కూర్చొని పెత్తనాలు చేశారు ఈ 3 వర్ణాల వాళ్ళు అని అంబేద్కర్ గారు చెప్తున్నారు. అదేవిధంగా చాతుర్వర్ణ వ్యవస్థ కారణంగానే ఈ దిగువ కులాల ప్రజలు విద్యను ఆర్జించలేకపోయారు, విముక్తిని గురించి స్వయంగా ఆలోచించుకునే శక్తిని కోల్పోయారు. అంటే మాకు స్వేచ్ఛ కావాలి అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా చేశారు. ఎంత దారుణమైన కుట్ర జరిగిందో చూడండి. ఈ మనువాదులు అనేటువంటి వాళ్ళు ఎంత దారుణంగా స్వేచ్ఛని ఇవ్వలేదో చూడండి. అంటే మాకు స్వేచ్ఛ కావాలి అని ఆలోచించుకునేటటువంటి జ్ఞానాన్ని కూడా కలిగించకుండా చేశారు వీళ్ళు. కారణం ఏంది? చదువు చెప్పలేదు వీళ్ళకి. విముక్తిని గురించి స్వయంగా ఆలోచించుకునే శక్తిని కోల్పోయారు. తమ విమోచనకు తాము ఏ విధంగా పాటుపడాలో గుర్తించలేని అజ్ఞానులు అయిపోయారు. సంఘంలో దీనులుగా అనగదొక్కి ఉంచడం వల్ల ఈ ప్రజలు అంతా మన కర్మ అనుకుంటూ శాశ్వత బానిస వృత్తికి అలవాటు అయిపోయారు. తర్వాత మనుస్మృతి గురించి ఒక మాట చెబుతున్నాడు అంబేద్కర్ గారు. పై 3 వర్ణాల వారు శూద్రుల పట్ల అనుసరించినటువంటి విధానం ఇది అని చెప్పడానికి మనుధర్మ శాస్త్రం ప్రబల సాక్ష్యం. సాంఘిక హక్కుల విషయంలో, అంటే ఒక రంగం చెప్పాలంటే స్వేచ్ఛ విషయంలో, స్వాతంత్ర్యం విషయంలో, సాంఘిక హక్కుల విషయంలో మనుధర్మ శాసనాలను మించిన అఘాయిత్యపు దుష్ట శాసనాలు ప్రపంచంలో మరెక్కడా లేవు. ప్రపంచంలో సాంఘిక దురన్యాయాలు ఎక్కడైనా జరిగి ఉంటే అట్టి ఉదంతాలు ఈ మనుధర్మ శాసనం ముందు గడ్డి పరకలు. అంతటి అప్రతిష్టాకరమైనది మనుస్మృతి. ఇంతటి దుష్టమైన సంఘ పీడనను, అన్యాయాన్ని ప్రజానికో ఎందుకు భరించినట్టు? అందుకే ఇంత ముందు చెప్పి అంబేద్కర్ గారి మాటలు ఇవన్నీ కూడా.
ఓకే, రైట్. చాలా సంతోషం అండి, చాలా విషయాలు చెప్పారు సాంబశివరావు గారు. అయితే ఆఖరిగా ఒక్కొక్క నిమిషం తీసుకొని ముగింపు మాటలుగా ఈ స్వాతంత్రం, వ్యక్తిగత స్వాతంత్రం, లేకపోతే ఈ స్వాతంత్ర దినోత్సవం మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకున్నా కూడా ఒక్కొక్క నిమిషం తీసుకొని చెప్పాల్సిందిగా నేను కోరుతాను. సో మొట్టమొదట అటు నుంచి స్టార్ట్ చేస్తాను. రైట్, రవీందర్ గారు. ఓకే, నిజమైనటువంటి స్వాతంత్రం ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చేటువంటి స్వాతంత్రం. అది యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి సత్యాన్ని ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎరుగుతాడో అప్పుడే ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ప్రవేశించి అతన్ని పాపము నుండి, అసత్యము నుండి, అంధకారం నుండి, సమస్తమైనటువంటి బానిసత్వాల నుండి విడుదల చేస్తాడు. సో హిందూయిజం చెప్పేది ఏంటంటే మనము కష్టపడి సాధన చేసి మోక్షాన్ని పొందాలి. బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే కేవలం కృప ద్వారా, విశ్వాసం ద్వారా ఎప్పుడైతే నేను పాపిని అని గ్రహించి నా స్వంతంగా నేను ఏ మంచి చేయలేను అన్నటువంటి ఎరుకను కలిగి ఉన్నప్పుడు, ఎప్పుడైతే దేవుడే నాకు సహాయం చేస్తాడని ఆయన వద్దకు వెళ్తామో అప్పుడు ఆయన తన ఆత్మ ద్వారా మనల్ని విమోచిస్తాడు, విడిపిస్తాడు. తద్వారా మనము నిజమైన శాంతి, సమాధానంతో, ఆయన ఇచ్చేటువంటి విశ్రాంతితో నిజమైన స్వాతంత్రాన్ని అనుభవిస్తాం. అది ప్రభు అయిన యేసుక్రీస్తునందు మాత్రమే సాధ్యం. రైట్. ఇప్పుడు అన్న చెప్పిన ఆత్మీయ స్వాతంత్రం అయితే నేను సామాజిక కోణంలో చెప్తాను. భారతదేశము బానిసత్వంలోకి పోతానికి మనువాదం అని ఇప్పుడు దాకా చూసాం. కానీ మరి బానిసత్వంలో పోయిన సమయం అయిపోయినా ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఉంది. రాజ్యాంగానికి బదులుగా మనుస్మృతిని అది చట్టంగా చేయాలి అనుకుంటున్న వీళ్ళు చేయగలుగుతారా ఈ పరిస్థితుల్లో? అక్కడికి వస్తున్నా. ఆ ప్రశ్నకు జవాబుతోనే ముగిస్తాను. సో భారతదేశము స్వతంత్రించుకునటానికి కారకులు ఎవరు? మళ్ళీ మనువాదం వల్ల భారతదేశము బానిసత్వంకి వెళ్ళిందని స్పష్టమైన ఆధారాలతో, సమయం తక్కువ కానీ ఎవరైనా డిస్కషన్కి వచ్చినా లోతైన ఆధారాలతో నిరూపిస్తాం. కానీ ఈ బానిసత్వంలోకి వెళ్ళిన భారతదేశాన్ని మరి స్వతంత్ర పోరాటం వైపు ఉసిగొల్పింది ఎవరు, స్వతంత్రం వచ్చేలాగా చేసింది ఎవరు అన్న కోణంలో మనం ఆలోచించినప్పుడు, ఇప్పుడు సాంబన్న గారు చెప్తూ మన ధర్మశాస్త్రం వల్ల విద్య లేకుండా చేసేసారు వీళ్ళకి అని చెప్పారు. ఈ విద్య లేకుండా చేయటం వల్ల ఏమవుతుందంటే ప్లస్ క్షత్రియులు మాత్రమే ఆయుధం ధరించాలా. వీళ్ళు ఏం చేశారంటే ఆ చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళ జాగరూకత కోసం, అంటే వాళ్ళు జాగ్రత్త పడుతూ క్షత్రియులు మాత్రమే ఆయుధాలు ధరించాలా. ఎందుకంటే క్షత్రియులు బ్రాహ్మణ చెప్పు చేతులు ఉంటారు కాబట్టి క్షత్రియులు మాత్రమే ఆయుధాలు ధరించాలా, ఇంకా మిగిలిన వారు ఎవరు ఆయుధాలు ధరించకూడదని ఒకటి చట్టం తీసుకొచ్చారు. ఎప్పుడైతే విదేశీయులు ఆక్రమణకు వచ్చారో పోరాటం చేయడానికి సరైన మంది ఎవరు ఉన్నారు? ఎక్కడున్నారు? క్షత్రియులు లొంగిపోయారు. లొంగిపోయాక ఎప్పుడైతే ఈ బానిసత్వంలోకి వెళ్ళిపోయారు, అలవాటు పడిపోయారు. ఇక బయటోడి బానిసత్వం అలవాటు పడిపోయారు, వెళ్ళిపోయారు. ఈ బ్రాహ్మణులు, క్షత్రియులు తెలివిగా ఇస్లాం ఇన్వేడర్స్కి తొత్తులుగా మారిపోయి వీళ్ళ ఆడలను వాళ్ళకి ఇచ్చి పెళ్లిళ్ళు చేయటము, వాళ్ళ రాజ్యాల్లో మంత్రులుగా, సామంతులుగా ఉంటూ వాళ్ళ పబ్బం వాళ్ళు గడిపేస్తున్నారు. మళ్ళీ ఇట్లా వస్తూ మళ్ళీ బ్రిటిష్ ప్రభుత్వం మళ్ళీ ఇదే బ్రాహ్మణులు వెళ్ళి బ్రిటిష్ ప్రభుత్వానికి భారతదేశాన్ని అప్పగించారు. కానీ క్రైస్తవ మిషనరీలు ఇప్పుడు మనం భారతదేశము 1857ని మొదటి స్వతంత్ర పోరాటంగా, అంటే దానికి నాందిగా చూస్తాం స్వతంత్ర పోరాటాన్ని. కానీ క్రైస్తవులు చెప్పట్లేదు, మిషనరీలు చెప్పట్లేదు. ఆర్సి ముజమ్మదర్ గారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మెచ్చిన హిస్టోరియన్, ఆయన చెప్తున్నారు 1857 అనేది బ్రాహ్మణులు కేవలం తమ జీతాన్ని పెంచుకోవడానికి చేసిన ఉద్యమం. అది వాళ్ళు దోచుకున్నది భారతీయులనే, అది స్వతంత్రోద్యమంగా తీసుకోవడానికి వీల్లేదు. స్వతంత్రోద్యమానికి నాంది అంటే ఏదైనా తీసుకుంటారంటే ఇండిగో రిబెలియన్ అని అంతకుముందు జరిగిన ఒక ఉద్యమాన్ని ప్రస్తావిస్తారు ఆయన. ఇండిగో రిబెలియన్ అని, ఇది 1867 బెంగాల్లో జరిగిన ఉద్యమం. ఈ ఉద్యమం ఏంటంటే ఇక్కడ శూద్రులను కట్టు బానిసలుగా చేసేసి ఆ ఫ్యాక్టరీస్లో, డై ఫ్యాక్టరీస్ అనమాట, అందులో పని చేయించుకుంటే వాళ్ళకి సరైన డబ్బులు ఇవ్వకుండా, తిండి పెట్టకుండా చేస్తుంటే క్రైస్తవ మిషనరీలు దీనికి వ్యతిరేకంగా తిరగబడ్డారు. మీరంతా బ్రిటిష్ ప్రభుత్వం అంటే క్రైస్తవ విశ్వాసంలో ఉన్నవాళ్ళు కదా, ఇది బైబిల్కి వ్యతిరేకంగా చేస్తున్నారు కదా మీరు అని బ్రిటిష్ ప్రభుత్వంతో కొట్లాడి అక్కడ ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి అవన్నీ మాన్పించి, చట్ట వ్యతిరేకమైన లేకపోతే బైబిల్కి వ్యతిరేకంగా జరుగుతున్న సంఘటనలన్నీ మాన్పించి వాళ్ళు గ్రహించింది ఏంటంటే వీళ్ళు కులాల మూలకంగా విడిపోయి ఉన్నారు, అందుకే వీళ్ళు సంఘటితమై పోరాడలేకపోతున్నారు, వీళ్ళు విద్యకు దూరంగా ఉన్నారు, సంఘటితమై పోరాడలేకపోతున్నారు, మనం మొట్టమొదటిగా వీళ్ళని విద్యావంతులు చేయాలా అని మిషనరీలు శూద్రుల దగ్గరికి విద్యను తీసుకుపోయి, బానిసత్వంలో వారి దగ్గరికి విద్యను తీసుకుపోయి వాళ్ళకి విద్యను అందించి చైతన్యం తీసుకొచ్చి మళ్ళా పోరాటం చేయటానికి అనుకూలంగా వారిని తయారు చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా
మిషనరీలు స్వాతంత్ర పోరాటాన్ని స్టార్ట్ చేశారు. ఓకే, ఇది చరిత్ర. రైట్ రైట్ రైట్. చరిత్ర మూలాలకు వెళ్తే ఇది చరిత్ర. Right. ఇప్పుడు మనం ఎందుకు ఇవన్నీ చేస్తున్నాము, ఎందుకు ఎడ్యుకేట్ చేస్తున్నాం అంటే అదే సిద్ధాంతము, ఎడ్యుకేట్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు చంపుతారు కదా, మీరు భయపడట్లేదు ఎందుకంటే భయం లేదు. మేము చేసేదల్లా ఎడ్యుకేషన్. మేమేమి ఫిజికల్ యుద్ధం చేయమంటలేం కదా. Okay. వీఆర్ ఇన్ ఇంటలెక్చువల్ వార్. ఇంటలెక్చువల్ వార్లో ఉన్నప్పుడు ఒక నరేషన్ బయటికి వస్తున్నప్పుడు దానికి కౌంటర్ నరేషన్ వెళ్ళకపోతే ఆ ఫాల్స్ నరేషనే నిజమని నమ్ముతారు. మనం ఏంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీసుకొస్తున్న ప్రతి ఫాల్స్ నరేషన్ కి కౌంటర్ నరేషన్ ఇస్తున్నాం. ఏమి భౌతికంగా వెళ్ళి వాళ్ళు కత్తులు పట్టుకొస్తే మనం కటార్లు పట్టుకుపోయి యుద్ధం చేస్తున్నాం లేదే. ఇది మేధోపరమైన ఇంటలెక్చువల్ వార్. ఎందుకంటే మనకు తెలుసు మనం యుద్ధం చేసేది చీకటి శక్తులతోనని. అది బైబుల్ పరంగా మనకు తెలిసి కూడా మనము ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి, ఇవన్నీ ఎందుకు చెప్తాం అంటే ఎడ్యుకేట్ చేస్తున్నాం. సో చరిత్రను పురావస్తు శాఖ తవ్విన తవ్వకాలని అన్నిటినీ ఏమారుస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అనే విషయాన్ని చెప్తూ అవన్నీ తప్పు, నా దగ్గర చరిత్ర ఉంది, నాతో మాట్లాడాలంటే రండి అనే విషయాన్ని ఇండైరెక్ట్గా మీరు చెప్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఒకవేళ నిజంగా మీకు ఎవరికైనా అలా అనిపిస్తే రక్షణ టీవీ కాల్ చేయండి, తప్పకుండా చర్చ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం. రైట్, ఫైనల్గా మీ దగ్గరికి రాకముందు సాంబశివరావు గారి దగ్గర కూడా ఒక మాట ముగింపు మాట చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. సాంబశివరావు గారు. ఇక్కడ ఫైనల్ గా ఒకటేనండి, సత్యాన్ని నమ్మండి, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేసేది. సత్యం ఎవరో కాదు, యేసుక్రీస్తు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పినటువంటి యేసుక్రీస్తుని ఎవరైతే సొంత రక్షకుడు అంగీకరించి వారి హృదయంలో చేర్చుకుంటారో వాళ్ళందరికీ అన్ని రకాలైనటువంటి స్వాతంత్రం అనేది వాళ్ళు పొందుతారు. ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్, అన్ని రకాల స్వాతంత్రాలు పొందుకుంటారు అనే మాట చెప్పారు కాబట్టి క్రైస్తవులు అనేవారు స్వాతంత్రాన్ని అధికంగా తీసుకొని పాపేచ్చలకు అలవాటు పడి ఈరోజు దేవునికి దూరంగా అయిపోయి దేవుని సన్నిధిని అన్యమత విగ్రహాలను పెట్టుకొని ప్రార్థన చేసుకునే పరిస్థితికి తెచ్చుకుందా ఈ స్వాతంత్రం అని అడిగితే ఏం చెప్తారు మీ ముగింపు మాటలతో? ఇది కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఆన్సర్ ఏంటంటే దేవుని రాజ్యములో ఉన్నవాడే స్వతంత్రుడు. ఓకే, దేవుని రాజ్యంలో కాకుండా అంటే దేవుని పరిపాలనలో ఉన్నవాడే స్వతంత్రుడు. ఓకే, దేవుని పరిపాలనలో కాకుండా ఇంకా ఎవరి పరిపాలనలో ఉన్నా సరే, సొంత పరిపాలన కావచ్చు, ఈ మనువాద పరిపాలన, స్వరాజ్యం అని దేన్నైతే పిలిచారు అది కావచ్చు, రామరాజ్యం అని పిలిచారు అది కావచ్చు, మీరు ఏ రాజ్యములో ఉన్నా సరే దేవుని రాజ్యములో తప్ప ఏ రాజ్యములో ఉన్నా సరే మీరు బానిసలుగానే ఉంటారు. ఇది బైబిల్ చెప్పే స్పష్టమైనటువంటి నిర్వచనం స్వాతంత్రానికి. అందుకనే దేవుని రాజ్యం అనేటటువంటి ఈ పుస్తకం కూడా నేను ఈరోజు మీ ముందు పరిచయం చేస్తున్నాను. ఇందులో దేవుని రాజ్యంలో దేవుని రాజ్యానికి లేఖనాధారం ఏమిటి, దేవుని రాజ్యం రాకమునుపు, దేవుని రాజ్య నిర్మాణం ఈ దేశంలో జరగకముందు స్త్రీల పరిస్థితి ఏంటి, ఆర్యవాంగ్మయంలో స్త్రీని ఎలా వాళ్ళు చూశారు, అలాగే సతీ సహగమనం లాంటి సామాజిక రుగ్మతలు, సాంఘిక సంస్కరణలు ఏ విధంగా క్రైస్తవ సమాజం చేసింది, తద్వారా వారికి స్వాతంత్రం కలుగజేసింది. పైవస్త్ర ధారణ అనే ఉద్యమంలో ఏ విధంగా బట్టలు వేసుకోవటానికి కూడా ఈ దేశంలో స్వాతంత్రం లేకపోతే మనం బట్టలు వేసాం ప్రజలకు, అందుకే జాకెట్ క్రైస్తవులను పిలిచారు. ఆ విషయం. అలాగే మిషనరీ వ్యవస్థ ఏ విధంగా కులాన్ని నిర్మూలించింది, కులం కారణంగా ఉన్నటువంటి బానిసత్వం, కులం కారణంగా ఉన్నటువంటి ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితులను ఏ విధంగా స్కూళ్ళు పెట్టడం ద్వారా, వైద్యాలయాలు పెట్టడం ద్వారా, విద్యాలయాలు, వైద్య శిబిరాలు, వాటితో పాటు సామాజిక సంస్కరణల ద్వారా ఈ భారతదేశాన్ని నిజమైన స్వాతంత్రం వైపుకు, అనగా దేవుని రాజ్యం వైపుకు, మతం వైపుకు కాదు, మతం వైపుకు కాదు, మీరు క్రైస్తవులుగా మారండి అని చెప్పడం కోసం కాదు. ఎంతమంది రెడ్లు క్రైస్తవులు అయ్యారు, కానీ రెడ్లకు విద్యాబోధన చేసింది క్రైస్తవ సమాజం కాదా? ఎంతమంది వెలమలయ్యారు, ఎంతమంది కమ్మలయ్యారు, ఎంతమంది బ్రాహ్మణులు అయ్యారు, అది పార్లమెంట్ లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కదా అది. సో అది కాదు దేవుని రాజ్యము అనంటే మతం మారటం కాదు. దేవుని రాజ్యం అనంటే యేసు క్రీస్తు తీసుకొచ్చినటువంటి పరిపాలనలోనికి రాజ్యములు రావటం. ఆ పరిపాలన భారతదేశంలో ఈరోజు మనం ఒకవేళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మేము పాలిస్తున్నాం అని అనుకోవచ్చు, కానీ వాళ్ళు కూడా ఒకవేళ మతం మార్చడం అంటే ఈ దేవుని రాజ్య పరిపాలనలోకి రావటం అంటే వాళ్ళందరూ మతం మారినట్లే. ఎందుకంటే వాళ్ళు సూటు బూట్ వేసుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఎందుకంటే వాళ్ళందరూ శూద్రులు కూడా చదువుకుంటున్నారు.
ఎందుకంటే వాళ్ళ ఇళ్లలో స్త్రీలు ఈరోజు బాబ్ కట్ చేసుకుని మరి బయటకు వస్తున్నారు. ఓకే. వాళ్ళు సప్త సముద్రాలు దాటి వేరే వేరే దేశాలకు వెళుతున్నారు. ఇదంతా మతం మార్చడమే. ఒకవేళ మతం మార్చడం అనుకుంటే, కానీ మేము దాన్ని బైబిల్ దాన్ని మతం మార్చడం అన్నాను. తిరిగి వాళ్ళు మార్చుకునేది చాలా తక్కువ అంటారా? వాళ్ళు ఇష్టపడి వస్తున్నారు. రైట్ రైట్ అంటున్నాను. తిరిగి అమ్మఒడిలోకి తెచ్చుకుంటున్న శాతం చాలా తక్కువ. అమ్మఒడిలోకి ఏదైతే వెళ్తున్నామో అని అనుకుంటున్నారో అది వాళ్ళు మతం పైన ఉన్నటువంటి అక్కసుతో చేస్తున్నారు. పర్వాలేదు, చేయండి, నో ప్రాబ్లం. కానీ నేనేమంటున్నాను అని అంటే, క్రైస్తవ భావజాలం మతం కాదు. క్రైస్తవ భావజాలం దేవుని రాజ్యమునకు సంబంధించినటువంటి సువార్త. ఓకే. ఆ రాజ్యమునకు సంబంధించినటువంటి సువార్త కాబట్టే ఆ ఇండిగో అనేటటువంటి ఉద్యమాన్ని ఒకరోజు కాకపోతే ఒక రోజైనా సరే గాంధీ దాన్ని గుర్తించాడు. అదే నిజమైన మోడల్ అని చెప్పాడు. ఓకే. కాబట్టే విలియం విల్బర్ ఫోర్స్ చేసినటువంటి ఈ బానిసత్వ నిర్మూలన అనే పోరాటాన్ని ప్రపంచం గుర్తించింది. కాబట్టే మదర్ తెరీసా చేసినటువంటి ఈ సేవా కార్యక్రమాలను ప్రపంచం గుర్తించింది. కాబట్టే చార్ల్స్ మీడ్ గారు చేసినటువంటి పైవస్త్ర ధారణ అనేటటువంటి ఉద్యమాన్ని ప్రపంచం గుర్తించింది. కాబట్టే సర్ ఆర్థర్ కాటన్ గారు కట్టినటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ను ఈ రోజు భారతదేశం గుర్తిస్తోంది. సో ఇదంతా కూడా మత మార్పిడి అని ప్రజలు అనుకోవచ్చు, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని రాజ్య స్థాపన అని చెప్తోంది. దేవుని రాజ్య స్థాపన చేయటమే నిజమైన స్వాతంత్రంలోనికి ప్రజలను పిలవటం. సో ఎప్పుడైతే భారతదేశంలో అందరికీ చదువు అన్నామో, ఎప్పుడైతే భారతదేశంలో అందరికీ ఆస్తి అన్నామో, ఎప్పుడైతే భారతదేశంలో స్త్రీలకు హక్కులు అన్నామో, ఎప్పుడైతే భారతదేశంలో పిల్లలకు హక్కులు అన్నామో, ఆ రోజే భారతదేశం స్వాతంత్రం వైపుకు నడిచింది. ఈ రోజు ఆ స్వాతంత్రాన్ని పోగొట్టే విధంగా స్థానిక ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఒకవేళ పనిచేస్తూ ఉంటే మనకు స్వాతంత్రం కావాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సింది ప్రజలు. సో చూస్తున్నటువంటి ప్రేక్షకులకు నేను చెప్పాలనుకున్నటువంటి ఒకే ఒక్క మాట ఏమిటి అని అంటే, మీరు క్రైస్తవులు అయినా క్రైస్తవులు కాకపోయినా మత ప్రాతిపదిక మీద దేవుని రాజ్యంలో ఉండటానికి ఇష్టపడితే ఆ రాజ్యము సమానత్వాన్ని చాటిస్తుంది. ఆ రాజ్యము డిగ్నిటీని ఇస్తుంది. ఆ రాజ్యము అన్ని భాషలకు విలువిస్తుంది. ఆ రాజ్యము అన్ని రకాల తోళ్లకు, అంటే స్కిన్ కలర్ బట్టి ఎవరిని డిస్క్రిమినేట్ చేయదు, కులాన్ని బట్టి డిస్క్రిమినేట్ చేయదు, స్త్రీ పురుషులకు సమానత్వం ఇస్తుంది. ఈ విలువలు కలిగినటువంటి జీవన విధానాన్ని మన రాజ్యాంగంలో రంగరించి పోశాడు ఎవరు? అంబేద్కర్ గారు. దానికి కారణం ఏంటి అని అంటే, దేవుని రాజ్య విలువలు అర్థం చేసుకున్నాడు. కాబట్టి నిన్నటి డిస్కషన్లో కూడా నేను చెప్పాను, అసలు అంబేద్కర్ గారిని నిలబెట్టిందే క్రైస్తవ సమాజం. అంబేద్కర్ గారు అయ్యారంటే కారణం ఒకరోజు అంబేద్కర్ గారు బైబిల్ని ఎలా ఫాలో అయ్యారో ఆ విషయాన్ని తప్పకుండా మాట్లాడదు. ఎందుకంటే అంబేద్కర్ గారు అంటే ఆయన రాసిన వాల్యూమ్స్ ని బట్టి అంబేద్కర్ గారిని అర్థం చేసుకుంటున్నారు, కానీ ఆయనకు క్రైస్తవ సమాజానికి మధ్య జరిగిన సంభాషణ ఇతర లెటర్స్ రూపంలో ఉన్నాయి. అవి రాలేదు ప్రజల ముందరికి. సో అంబేద్కర్ గారు ఏంటి, ఆయన ఎక్కడ ప్రభావితం చెందారు, ఎవరి ద్వారా ప్రభావితం చెందారు, ఆయన ఆలోచన విధానం ఎక్కడ మార్చుకున్నారు, ఎలా మారింది అనేది తెలీదు. ఒక కాయిన్కి రెండు ప్రక్కలు ఉన్నట్టు ఒక అంబేద్కర్కి ఇటు హిందుత్వవాదులతో పోరాటం ఒక కోణం అయితే, క్రైస్తవ మిషనరీతో స్నేహ సంబంధాలు ఇంకొక కోణం, ఆయన క్రైస్తవ మిషనరీతో జరిగిన చర్చలు ఇంకొక కోణం, ఆయన క్రైస్తవ మిషనరీకి ఆయనకు మధ్య జరిగిన మీటింగ్స్, ఆ మీటింగ్స్ సంబంధించిన లెటర్స్ ఇంకొక కోణం, మినిట్స్, ఆ మీటింగ్స్ ఆఫ్ మినిట్స్ రికార్డ్ చేస్తారు కదా, అది ఇంకొక కోణం. ఆ కోణం కూడా మనం పరిశీలిస్తే అప్పుడు అంబేద్కర్ గారిని సంపూర్ణంగా అర్థం చేసుకోగలం. కూడా ఆ రుజువు ప్రమాణాలతో మరి ప్రేక్షకుల ముందుకు తీసుకుని వద్దాం. తప్పకుండా ముగించక ముందు పుస్తకం గురించి నేను వస్తాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొంచెం మాట జరిగితే మనం ఇద్దరం వస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ పుస్తకం కావాలంటే ఎక్కడ దొరుకుతుంది ఏంటి? మరి రక్షణ టీవీకి ఫోన్ చేయొచ్చు, లేకపోతే 9100786511 అనే నంబర్కి ఫోన్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి చెప్పండి. 9100786511 అనే నంబర్కి ఫోన్ చేసినా, లేకపోతే రక్షణ టీవీ పరిచయాలకు స్క్రీన్ మీద కనిపించే నంబర్స్కి ఫోన్ చేసినా మీకు పుస్తకం దొరుకుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ముగింపు ప్రార్థన నేను కోరుతా ఉన్నాను. ముగింపు ప్రార్థన దీవెన రవీందర్ గారిని ఇవ్వవలసిందిగా నేను కోరుతాను. కృపగలిగిన తండ్రి, మా దేశము స్వాతంత్రం వైపుకు నడవటానికి మీరు పంపించినటువంటి అనేకమైన అంబాసిడర్స్ మా జీవితాల్లో, వారి జీవితాలను పణంగా అలాగే ఒక పెట్టుబడిగా పెట్టి మా సమాజంలో ఉన్న వ్యక్తులను
నిజమైన స్వాతంత్రం వైపుకు నడిపించారు. ఆ మార్గ సత్య జీవములను మేము ప్రభా అర్థం చేసుకుంటూ మత ప్రాతిపదికన కాకుండా నీ రాజ్య ప్రాతిపదికన జీవించడానికి మా సమాజాన్ని అటువంటి చైతన్యం వైపుకు నడిపించడానికి సహాయం దయచేయమని, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, మా దేశానికి ఇచ్చినటువంటి స్వాతంత్రం కారణంగా ఆ స్వాతంత్ర సమర యోధుల్లో మొట్టమొదటిగా మొదటి వరుసలో నిలబడినటువంటి క్రైస్తవ సమాజం చేసినటువంటి స్వాతంత్ర పోరాటము, సామాజిక స్వాతంత్ర పోరాటం, విద్యా పోరాటం, వైద్య పోరాటం, ప్రతి ఒక్కదాన్ని జ్ఞాపకం చేసుకుని మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును, భూలోకంలో మరి ఆయన స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ తోడయుండునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రవీణ్ గారికి, అలాగే నవీన్ గారికి, రవీందర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. సాంబశివరావు గారు మరి ఆన్లైన్లో స్కైప్లో వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జరిగిన ఈ చర్చ ఒకవేళ ఎవరికైనా మింగుడు పడకపోతే దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా నెంబర్ 9100229933. ఈ నెంబర్కి కాల్ చేయండి. వాస్తవాలు మీరు మాట్లాడాలి అనుకుంటే రక్షణ టీవీకి రావచ్చు. మేము ద్వారాలు తెరిచి ఉన్నాయి. చాలామంది భయపడుతూ ఉన్నారు. ఇంతకుముందు వచ్చే నాయకుల్ని కొంతమందిని భయపెట్టారు, ఇక్కడికి రావద్దు, వస్తే వాళ్ళు మనతో ఆట ఆడుకుంటారు అనే ఉద్దేశంతో కొంతమందిని రానికుండా చేశారు. కొంతమంది మాత్రమే రావడానికి ఇష్టంగా ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళని కూడా తీసుకుంటాం. కానీ ఎవరైతే మేము బయట మీడియాలో మాట్లాడుతున్నారో వాళ్ళని ఇక్కడికి రమ్మన్నప్పుడు వారు భయపడుతున్నారు. సో వాళ్ళ దగ్గర విషయం లేదు అన్న విషయం మనకు అర్థమైంది. కాబట్టి క్రైస్తవులైన మీరు వారు ఏదో చెప్పగానే మీరు వాళ్ళని యూట్యూబ్లో వచ్చిన లింక్ని మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఆర్థికంగా మీరు సహాయపడిన వాళ్ళు అవుతారు తప్ప మీకు ఒరిగేది ఏం లేదు. కాబట్టి దయచేసి వాళ్ళు చేసిన ఏ వీడియోను కూడా మీరు షేర్ కూడా చేయకండి, వదిలేసేయండి. అప్పుడు వాళ్ళకు తగిన బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఏదైనా విషయం ఉంటే ముందుకు రాని, మనం చర్చలో మనమే కాదు ఎక్కడైనా చర్చ చేయొచ్చు. అది విషయం ఉన్న వాళ్ళతో చర్చ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటా ఉన్నాను. అలా జరగాలి అనుకుంటే మాతో కాంటాక్ట్ అవ్వండి. మా నెంబర్ 9100229933. ఈ నెంబర్కి కాల్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.